ఇనుము ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి బిడ్డ? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అన్నాడు. ఈ వాక్యంలో మనము దేవుని పని చెయ్యాలి. అందరూ చెప్పండి, నేను దేవుని పని చెయ్యాలి. దేవుని పని చేయడం అంటే ఏంటి? దేవుని పని చేయడం అంటే ఏంటి అని అంటే, దేవుని కొరకు ఏ చిన్న పరిచర్య చేసినా, దేవుని కోసం ఏ చిన్న పరిచర్య చేసినా దేవుని పరిచర్య చేసినట్టే. మందిరంలో ఏ పరిచర్య చేసినా దేవుని పని చేసినట్టే. ఇప్పుడు దేవుని పని చెయ్యాలి అని అంటే మనకు కావాల్సింది మొదట ఏంటనంటే, మనకు కాదంటే దేవుడు వాడుకునే ఒక అర్హమైన పాత్రగా నేను ఉండాలి. ఈ సంఘానికి చాలా అవసరమైన బోధ. నేను ఒక అర్హమైన పాత్రగా ఉండాలి. ఇదే సంవత్సరంలో, ఇదే నెలలో, ఇదే రోజున యేసన్న గారు ఆయన పుట్టినరోజు ఈరోజు. యేసన్న గారు పరలోకపు మహిమను భూలోకంలో ఉన్న ప్రజలకు చూపించడానికి దిగి వచ్చిన అపోస్తలుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే పంపించినటువంటి ఒక అపోస్తలుడు. అతడు భూమి మీద దేవుని కోసం బ్రతకడానికి తాను ఏ ప్రయోగాలు చేయలేదు, ఏ ప్రయత్నాలు చేయలేదు. నోట్లో నుంచి రక్తం గక్కుంటూ ఆ నెల్లూరు నడిపట్టణంలో రక్తం గక్కు నడుస్తున్నటువంటి దైవజనుణ్ణి దేవుడు చూచాడు. అసలుకి నెత్తురుకుండా చూస్తున్నటువంటి ఆ యొక్క దైవజనుడిని చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అనేకమైన దురాత్మల చేత యేసన్న గారు పీడించబడుతున్నప్పుడు ఆయన చూసిన వాళ్ళందరూ ఇతను మతి చెలించిన వాడని, పిచ్చివాడని, లోకమంతా ఆయనకి రకరకాల పేర్లు పెట్టింది. కానీ ఎవరైనా ముందున్న తరాన్ని లేదా ముందున్న భవిష్యత్తును ఎవరైనా చూసారా? ఈ మనుషుడు దేవుని కొరకు లక్షల మందిని సంపాదిస్తాడని ఏ ప్రవక్త అయినా గుర్తించాడా? ఆమేన్. ఏ దైవజనుడైనా గుర్తించాడా? అంకుల్ గుర్తించారు ఎవరన్నా? ఎవరు యేసన్న గారిని గుర్తించలేదు. ఇలాగనే సాయంత్రం పూట ఒక ఇంట్లో కూటం జరుగుతుంటే ఆ కూటంలో యేసన్న గారు రక్తం గక్కుని దారిలో వెళ్తూ ఆ కూటం దగ్గరికి ఏదే అన్నం పెడతారనుకొని ఆ కూటం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూటంలో వాక్యం అంత అయిపోయింది. తిరిగి ఆయన మరలా ఏదో అన్నం పెడితే అన్నం తినేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే ఉన్నట్టుగుండే ఆకాశం నుంచి గొప్ప మెరుపు ఒకటి మెరిసింది. ఆ మెరుపు మెరియగానే ఆ దర్శనము ఆ దైవజనుడిని తాకింది. దైవజనుడిని తాకగానే తాను ఏం చేశాడంటే దేవుని పనిని పూనుకున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, దేవుని పనిని పూనుకున్నాడు. పక్కన వాళ్ళు చేయి చెప్పండి, నేను దేవుని పని పూనుకోవాలంటే అర్థం ఏంటంటే సంపూర్తిగా నేను ఒళ్ళుంచి దేవుని పని చేయాలని అర్థము. ఇప్పుడు యేసన్న గారు దేవుని పని పూనుకోవడానికి దేవునికి తాను అప్పగించుకున్నాడు. నేరుగా మద్రాసుకు వెళ్ళాడు. మద్రాసులో TPM ది పెంతెకోస్తు మిషన్, దానిలో దాదాపు ఓ పాస్టర్ గారి దగ్గర 2 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 10 సంవత్సరాలు ఆయన ఈ యొక్క భారతదేశం అనేక రాష్ట్రాల చుట్టూ తిరిగాడు. చివరికి మా కాళాస్త్రికి పక్కనే రేణిగుంట ఉంటే ఆ రేణిగుంటలో ది పెంతెకోస్తు ఒక ఊరుంది, క్షమించండి, రేణిగుంట ఒక ఊరుంది, రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ యొక్క చర్చిలో కూడా యేసన్న గారు అసిస్టెంట్ పాస్టర్గా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు తిరుపతిలో గుర్తించారా యేసన్న గారు గొప్ప సేవకుడు అవుతాడని? చెప్పండి గట్టిగా. ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ యేసన్న దేవుడు 1977లో 7వ మాసం 7వ నెల 1977లో లేమన్లకు వచ్చినప్పుడు ఆ దైవజనుడి దేవుడు అమాంతంగా పైకి లేపాడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన పాకంతా కొట్టుకెళ్ళిపోయింది. ఎందుకంటే నీతిమంతు గురించి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కొట్టుకెళ్ళిపోయింది. ఊర్లో ఉండే నచ్చనోడు లేదా ఒప్పనోడు ఏం చేశాడంటే యేసన్న గారు కింద పడి చచ్చిపోయాడు అని అన్నారు. యేసన్న గారు ఆ కింద మట్టిగోళ్ళ కింద పడి చచ్చిపోయాడు అనే కాడికి ఇక ఊర్లో ఉన్న వాళ్ళంతా అయ్యో ఒక యవనస్తుడు ఈ ఊరిలో ఉండేవాడు, ఈ ఊరి కోసం ప్రార్థన చేసేవాడని అందరూ చూస్తే యేసన్న బతికే ఉన్నాడు. ఈ లోపల ఆ చర్చి మైక్ ఎత్తుకొని ఒరే యేసన్న బతికే ఉన్నాడు రా నాయన, సావలేదనే కాడికి ఇంటింట్లో ఉండే వాళ్ళందరూ కానుక తీసుకొచ్చి యేసన్న చేతిలో కానుక పెట్టారు. ఆ రోజు వచ్చిన కానుక ఎంతంటే తన పరిచర్య కాలంలో చర్చిలో వచ్చిన కానుక కంటే ఆ రోజు ఎక్కువ కానుక వచ్చిందట. హల్లెలూయా.
వెంటనే యేసు దాని దశం భాగం తీసి ఎవడైతే నిందేశాడో ఆ నిందోడికి తీసుకెళ్ళి 100 రూపాయలు ఇచ్చాడంట. ఆ రోజులు 100 రూపాయలు అంటే చాలా గొప్ప విషయం. అర్థమైందా? ఇచ్చేకాడికి నాకెందుకయ్యా ఈ 100 అంటే, నీ నింద లేకపోతే నీకు ఈ 100 లేదురా నాయన తీసుకున్నాడట. నువ్వు నన్ను నిందించకపోతే నీకు 100 లేదన్నాడట. ఇప్పుడు దేవునికి నువ్వు ఉపయోగపడే పాత్రగా ఉండాలంటే నీ జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింస వస్తుంది, హీనత వస్తుంది, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు నీ వాటిని ఎలాగ మలుచుకోవాలంటే, ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ జాలరి ఏం చేస్తాడంటే, ఇటు పక్క గాలి తోలితే అటు పక్క తెరచాపేస్తాడు. ఆమేన్. ఏమంకులు అలా వేస్తాడా? ఇంకొక విధంగా వేస్తాడా? గాలి ఎటువైపు తోచితే అటువైపు తెరచాపేస్తాడు. ఆ తెరచాప ఈ గాలి రెండు ఏం చేస్తాయంటే అతను ఇంకొంచెము దరికి చేరడానికి సహాయం చేస్తాయి. ఆమేన్. తన బలము కంటే తాను గాలిని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల తన గమ్యం చేరడానికి సహాయపడింది. ఈ రాత్రి నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే, దేవునికి నీవు నేను అవసరమై ఉన్నాము. దేవునికి నీతో నాతో పని ఉంది. దేవునికి నీ ద్వారా నా ద్వారా ఎంతో పని జరగాలి. అయితే నువ్వు పని పూనుకోవాలి. నేను పని పూనుకోవాలి. నా మటుకు నేను చెప్పుకుని నేను పని పూనుకోవాలి. పని అంటే ఈ పని కాదు, దేవుని పని పూనుకోవాలి. 2 విషయాలు చెప్తాను నేను. 2 విషయాలు. సొదొమ గొమొర్రా మీదకి నాశనం రాబోతుంది. నాశనం రాబోతుంటే ఆ నాశనాన్ని అడ్డగించడానికి దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడా, దేవదూతలను ఎన్నుకున్నాడా? చెప్పాలి గట్టిగా. మరి దేవదూతలను ఎన్నుకొని దేవదూతలు 10 మంది దేవదూతలు నిలిచి, ఓ దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సొదొమ గొమొర్రాలోని అగ్ని గంధకాలు పడకుండా ఆగిపోవాలని ఉంటే చాలా బాగుండేది. కానీ దేవుడు అక్కడ మట్టి బొమ్మలు చేసి అమ్ముకుంటున్న ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఆ మట్టి బొమ్మలు చేసి ఊరనే పట్టణంలో, లూజనే దేశంలో ఊరనే పట్టణంలో మట్టి బొమ్మలు చేసి అమ్ముకున్నటువంటి చంద్రదేవతను ఆరాధించేటువంటి అబ్రహామును దేవుడు పిలిచి తాను వాగ్దానం చేయబడిన దేశానికి, అనగా క్రీస్తు అనే వాగ్దాన భూమిలోకి నడిపించడానికి దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము మాటకు లోబడి బయటకు వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము సంతాన మందులు దావీదు వచ్చాడా, లేకుంటే దావీదు సంతాన మంది ఇంకొకరు వచ్చారా? మీకు అర్థం కాల. అబ్రహాము సంతాన మందు దావీదు వచ్చాడు, దావీదు సంతతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎలా జరిగింది ఈ 2 తరాలంటే, ఈ 2 తరాల వారు దేవుని మాట విన్నారు. ఆమేన్. మరి నువ్వు ఎలా వినాలి దేవుని మాటను? నేను మరలా చెప్తున్నాను, దేవుని మాటను వినేవాళ్ళు దేవునికి కావాలి. దేవుని మాటను వినేవాళ్ళు దేవునికి కావాలి. దేవుని చిత్తం చేసేవాళ్ళు దేవునికి కావాలి. దేవుని స్వరం వినేవాళ్ళు దేవునికి కావాలి. నువ్వు పని పూనుకోవాలి అని అంటే మొదట నీ దగ్గర ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, నాతో పాటు చూడండి. మొదట ఏమున్నదంట? మొదటిది బంగారం ఉందట. మొదట ఏముంది? బంగారము. బంగారం అని అంటే దేవుని యొక్క రాజరికపు అధికారం అని అర్థము. ఆ మాట నోట్ చేసుకోండి. బంగారము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క రాజరికపు అధికారానికి సాదృశ్యం. నువ్వు పరిచర్యకి వెళ్ళేటప్పుడు నీకు కావాల్సింది అర్థమైందా? భూ సంబంధమైన బంగారం కాదు వెంకటరావు అన్న. అర్థమైందా? పాకెట్లో మనీ కాదు కావాల్సింది. నేను దాదాపు ఒక 20 సంవత్సరాలుగా నేను అనుభవంతో చెప్తున్నా, డబ్బులు పెట్టుకొని ఎప్పుడు నేను సేవ చేయలేదు. స్టిల్ నౌ డబ్బులు పెట్టుకొని ఎప్పుడు డబ్బుతో సేవ జరగదు. ఒకవేళ నీకు కావాలంటే నేను చెప్తా, నీ చేతికి ఒక 50,000 ఇస్తా, మరి వెళ్ళి 100 మందికి సువార్త చెప్పి చూద్దాం. చెప్పగలనా అయ్యారు? నేను 10,000 కరపత్రికలు వేసి ఒక అవి చేసి నేను చేయగలనని. అది మానవ ప్రయత్నం. ఆమేన్. దైవ ప్రయత్నం ఎప్పుడైతే నీకు మానవ ప్రయత్నం తోడవుతుందో అప్పుడు నువ్వు పరిచర్య చేయగలవు. ఇప్పుడు మొదటిది బంగారం అంట. ఆ బంగారం ఎవరంటే క్రీస్తు యొక్క రాజరికమైన అధికారము కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్పండి. ఆ అధికారం ఎలా ఉంటుందో చూపిస్తా. దేవుని యొక్క రాజరికపు అధికారము ఎలా ఉంటుందో బైబిల్లో చూద్దాం. దేవుని యొక్క రాజరికమైన అధికారం కింద ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను. దేవుని యొక్క రాజరికపు అధికారం కింద ఉన్నవాళ్ళు ఎలాగ వాళ్ళు సేవ చేశారో ఒకసారి చూద్దాం. నువ్వు పని పూనుకొని ధైర్యం తెచ్చుకొని దేవునికి తోడుగా ఉండాలి అని అంటే మొదట నీకు బంగారం ఉండాలి. ఆ బంగారం అంటే నేను భూ సంబంధమైన 24 క్యారెక్టర్ బంగారం గురించి, కేడియం బంగారం గురించి ఈ రాత్రి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్న బంగారం ఎవరంటే రాజరికములో అధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాం. ఆమేన్. ఈ అధికారమైనటువంటి క్రీస్తు, అధికారముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటాడో ఒకసారి చూద్దాం. నాతో పాటు చూద్దాం అందరూ. యెషయా గ్రంథం
అందరూ బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 52 11వ వచనం. 11వ వచనం కాదు నాన్న, 52 11వ వచనం. పోడి అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దాన్ని దేనిని ముట్టకుడి, దాని ఎద్దు నుండి తొలగిపోవుడి. ఇది యెహోవా సేవోపకరణములు మోయవారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. ఎందుకు పవిత్రపరచుకోవాలంటే, మీరు యెహోవా మీ ముందర నడుస్తాడు కాబట్టి, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యమునకు కావలి భాగమునకు కావలి వస్తాడు కాబట్టి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు, నా సేవకుడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడతాడని రాయబడింది. ఇప్పుడు సేవకుడు ప్రసిద్ధుడు అవ్వాలన్నా, సేవకుడు ఘనంగా ఉండాలన్నా, సేవకుడు ప్రఖ్యాతి కాంచబడాలన్నా ఒక 10 కేజీలు బంగారం ఉండాలని దేవుడు చెప్పాడా? చెప్పండి చెప్పాడా? మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే అర్థమవుతుంది. 10 కేజీలు బంగారం ఉంటే సేవకుడు గొప్పోడు అవుతాడని యేసయ్య చెప్పాడా? ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? నా సేవోపకరణములు మోయినటువంటి సేవకులారా ఏం చెప్పాడు అక్కడ దేవుడు? ఏం చూడండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. తర్వాత మిమ్మల్ని మీరు కాదమ్మా, 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడతాడు, ప్రసిద్ధుడవుతాడు, మహాగణుడవుతాడు, ఘనుడుగా ఎంచబడతాడు. నువ్వు గనురాలుగా ఎంచబడాలంటే, నువ్వు ప్రసిద్ధుడు అవ్వాలంటే, నువ్వు హెచ్చింపబడాలంటే మొదట నీకు బంగారు అయిన క్రీస్తు యొక్క అధికారం నీ చేతిలో ఉండాలి. క్రీస్తు యొక్క అధికారం ఎప్పుడైతే నీ చేతిలో ఉంటుందో, మత్తయి రాసిన సువార్త. ఈ ఫ్యాన్ నాకు వద్దు నాన్న, ఆపేసి, నాకు కష్టంగా ఉన్నా, నాకు దానివల్ల నాకు ఇబ్బందిగా ఉంది. ఒక తిప్పేసి, నాకు అవసరం లేదు. చూడండి, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. డెరిక్ ప్రిన్స్ అని గొప్ప దైవజనుడు, డెరిక్ ప్రిన్స్ అని. ఆ గొప్ప దైవజనుడు ఈ ఒక్క వాక్యం మీదే 250 పేజీల పుస్తకాన్ని రాశాడు. ఆమెన్. ఎంత పుస్తకం రాశాడు బిడ్డ? 250 పేజీల పుస్తకం. ఇంత పెద్ద పుస్తకాన్ని ఏ మాట మీద రాశాడంటే, ఆయన మాట వలన. ఇప్పుడు దేవుని మాట నీకు ఒక అధికారంగా మారాలి. ఆమేన్. నీ మాట కాదు, దేవుని మాట. దేవుని మాట ఎప్పుడైతే అధికారంగా మారుతుందో, అప్పుడు దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను యేసుప్రభు ఏ రీతికైతే స్వస్థపరిచాడో, మొదట దేవుని మాట నీకు ఒక రాజరికపు అధికారంగా మారినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎన్ని కార్యాలు జరుగుతాయో ఒకసారి నేను చెప్తా. పాపా శంకరమ్మని మొన్న నేను చెప్పా. పాపా శంకరమ్మని అంకుల్ వినాలి. పాపా శంకరమ్మని ఒక ముసలామె. సరిగ్గా ఎలా ఉంటుందంటే అలాగుంటుంది. పాపం వయసులో చాలా పెద్ద ఆమె. ఆ పాపా శంకరమ్మ ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునింది. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె దేవుని యొక్క పరిచర్య చేయడం ప్రారంభించింది. చదువు లేదు, నిషాని ఏలుముద్దులు వేసేటువంటి ఎల్లమ్మ. ఆమె ఇంకేం లేదు, చదువు లేదు, ఏం లేదు, బడికి కూడా పోలా. ఆమె యేసు ప్రభువుని నమ్ముకునింది. తను వెళ్ళి ఒంటరిగా ఆ అడవుల్లో మేకలు దొలుకొని వెళ్ళినప్పుడల్లా ఆ గుట్టల దగ్గర ప్రార్థన చేసుకునేది. ప్రార్థన చేసుకున్న తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దర్శించిన తర్వాత ఆమె సేవ చేయడానికి వచ్చింది. అంకుల్ రోడ్లో నిలబడి ఆ వాక్యం చెప్తుంటే ఇళ్లల్లో ఉన్న దయ్యాలు పట్టిన వాళ్ళు, వీధుల్లో దయ్యాలు పట్టిన వాళ్ళు, అర్థమైందా, చెట్ల మీదకి ఎక్కేస్తున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకొక గట్టిగా చెప్పండి. నేను ఆమె కూటానికి వెళ్ళాను. ఎంతప్పుడు ఇంత బిడ్డ. ఆమె కూటానికి వెళ్తే దయ్యం పట్టిన వాళ్ళందరూ ముందుకు పరిగెడతారు. అంతేనా? నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం పట్టిన వాళ్ళు ముందుకు పరిగెడతారు. కానీ ఆమె ప్రార్థన చేస్తుంటే దెయ్యం పట్టిన వాళ్ళు వెనక్కి పరిగెడుతున్నారు.
ఆమె ఒకే మాట అంటుంది, నా ముందు యేసు ప్రభు నిలబడ్డాడు, నా ముందుకు దెయ్యాలు రావు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా ముందుకు దెయ్యాలు రావు, ఇప్పుడు నా వెనక పరిగెడతాయి అని చెప్పగానే దెయ్యాలన్నీ వెనక పరిగెడుతున్నాయి. ఆమె కూటంలో నేను ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపడిపోయా. ఆమె కూటానికి వచ్చిన కానుకలంతా ఒక సంచిలో వేసి, గోను సంచి, అప్పట్లో గోను సంచులు ఉండేటివి, ఆ గోను సంచులు వేసి కాళ్ళతో తొక్కి మూటగట్టేవాళ్ళు. ఎవరు? ఆ మీటింగ్కి కానుక వస్తుంది కదా రాజుగారు, ఆ మీటింగ్కి కానుక వచ్చింది రాజుగారు. ఆమె వచ్చినటువంటి కానుకంతా కూడా గోతాములు తొక్కి మూతులకు మూటగట్టి అలా మూలేసేసేవాళ్ళు. ఇప్పుడు ఆమె ఏ అధికారంతో సేవ చేస్తున్నది? చదువా, అందమా, బంగారమా, లోకాధిక్యత, లోక ప్రఖ్యాత, క్రీస్తుని కలిగి ఉందా? చెప్పాలి గట్టిగా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును కలిగి ఉంటావో దేవుని అధికారము నీకు అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు చూద్దాం దేవుని అధికారం ఎలా ఉంటుందో. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 7వ వచనం. తన ఇంటికి వెళ్ళెను, జనులు అది చూచి భయపడి, మళ్ళీ చదువు బిడ్డ, జనులు అది చూచి భయపడి దేవుణ్ణి, ఏది దేవుడు ఎవరికి ఇచ్చాడు అధికారం చెప్పండి అక్కడ, చెప్పాలి గట్టిగా. మనుషులకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు నమ్ముదాం వాక్యాన్ని, చెప్పండి, నమ్ముదామా లేదా? అది గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనుషులకు దేవుడు అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు మీరు తెలుసుకోకపోతే మీరు ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉంటారు. మీకు ఎందుకు నేను ఇంత డీపెస్ట్ చెప్తున్నానంటే, మీరు ఈరోజు మారాలి, మా వాళ్ళు మారాలి. మీరు ఇలా ఉంటే లాభం లేదు. ఏదో ఒకటి మీలో ఉంది, అది మీరు బయటికి తీయాలి. ఏదో ఉంది మీ లోపల, అది మీరు బయటికి తీయాలి. ఏదో మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ నడిపించేది ఏదో మీరు బయటికి తీయాలి. ఆమేన్. ఇప్పుడు అధికారము అనగా దేవుడు తన ప్రజలకు అధికారం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇప్పుడు దేవుడు మనుషులకు అధికారం ఇచ్చాడు. పక్కన చెప్దాం, ఈరోజు నాకు, దేవుని మనుషుడైన నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని మనుషుడైన నాకు సాక్షాత్తు దేవుడే నాకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంటే, నువ్వు ఇంట్లో కూర్చుంటే అధికారం చెల్లుతుందా? అదే కదా నీ బతుకులో జరిగేది. అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అన్నటువంటి అధికారి, నాకు ఎంఆర్ఓ పోస్ట్ వచ్చిందని ఇంట్లో కూర్చొని అంటే జీతం వస్తుందా? తన ఫీల్డ్లోకి వెళ్ళి పని చేయకపోతే తను నిలబెట్టే కొందుకు శాలరీ వస్తుందా? పై కమిషన్లు వస్తాయా? రావు. నీకు అధికారం ఉంది, అధికారాన్ని ఉపయోగించుకోకపోతే నీకు జరిగేది కూడా ఇదే. ఇప్పుడు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పేరేంటంటే రాజరికమైన అధికారము, బంగారుకు సాదృశ్యము. ఇప్పుడు ఆయన అధికారం ఎలా ఉన్నదంటే, మనుషులందరికీ అధికారం ఇచ్చాడు, దయ్యాలను వెలగొట్టడానికి అధికారం ఇచ్చాడు, రోగుల్ని స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు. ఆయన మాట వలన అద్భుతాలు చేసే శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పని పూరుకోవాలంటే మనకేం కావాలి? మొదట ఏం కావాలి? బంగారు కావాలి. బంగారు అంటే ఏ బంగారు? రాజరికమైన అధికారపూర్వకమైన యేసుక్రీస్తు ప్రభు కావాలి. రెండో విషయం చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. ఏలయనగా అధికారము కలిగిన వాళ్ళ వల్లే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అధికారాన్ని దేవుడు ప్రజలకు ఇచ్చాడు. రెండవది, ఆయన అధికారం ఎలా ఉందంట? ఆయన బోధ ఎలా ఉంది? అధికారం కలిగినటువంటి బోధ అయ్యింది. అధికారం అంటే ద పవర్ఫుల్ ఆఫ్ ద మెసేజ్, పవర్ఫుల్ ఆఫ్ మెసేజ్. ఇప్పుడు ఆయన బోధ ఎలా ఉందంటే చల్లనైన బోధ లేదు. ఆయన బోధ ఎలా ఉంది? అన్న బాగున్నావా, అన్న తిన్నావా, అన్న తిన్నావా నువ్వు? ఆయన బోధ ఎలా ఉంది? ఇప్పుడు అధికారం కలిగిన బోధ అయింది. ఇప్పుడు మన జీవితంలో మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఏంటంటే యేసును గూర్చి నువ్వు మాట్లాడటం. మా కాళహస్తిలో ఒక అవ్వ ఉంది, ఆమె పేరు మీరమ్మ అయితే ఆమెకు ఒక 67 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళ కొడుకు ఒక ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్. ఆయన పేరు ఈశ్వరయ్య. ఆమె చదువు లేదు. తన భర్త
ఇద్దరు కలిసి యేసు ప్రభుని నమ్ముకున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆమె దేవుని గురించి ఎలా చెప్పాలో తనకు తెలియదు. ప్రతిరోజు ఒక 50 కరపత్రికలు తీసుకొని రోడ్లో నిలబడేది. అమ్మ ఎంత 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 నిలబడేది? 50 కరపత్రికలు తీసుకొని ఎక్కడ నిలబడేది? రోడ్లో నిలబడేది. రోడ్లో నిలబడి వచ్చిపోయే వాళ్ళకి ఒక్కొక్క కరపత్రిక బ్రతిమలాడుకొని ఇచ్చేది. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది చి పో అని చెప్పి పడేస్తారు. కొంతమంది ఆ కరపత్రిక తీసుకుంటారు, తీసుకొని పడేస్తుంటారు. కొంతమంది తీసుకుంటుంటారు. ఆమె చేతిలో ఉన్నటువంటి 50 కరపత్రికలు ఉదయం పూట పంచుతుంది, సాయంత్రం పూట కూడా పంచుతుంది. ఆమె ఒకరోజు కాదు అంకుల్, ప్రతిరోజు ఆమె ఆ కాలనీలో ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ మహాతల్లి తిరిగేది. ఆమెను చూసినప్పుడల్లా నా హృదయమంతా పరితాపం కలిగేది. నా హృదయమంతా పరితాపం కలిగేది. ఇప్పుడు నీకు అధికారం కలిగిన బోధను దేవుడిచ్చాడు, అధికారాన్ని దేవుడిచ్చాడు. నీ అధికారమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞను నువ్వు ఉపయోగించుకోకపోతే నేనేమి చేయలేను. ఆమెన్, నేనేమి చేయలేను. ఇప్పుడు మీకు ఇంట్లో మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక 20 కేజీల బంగారు ఇచ్చా, ఒక 5 లక్షల డబ్బులు ఇచ్చా. ఎంత ఆనందం చూడు, లోపల నవ్వుతున్నది, ముసిముసి నవ్వులు. ఇప్పుడు 5 కేజీల బంగారము 20 లక్షల డబ్బులు నీ చేతికి ఇచ్చా, తాళాలు నీ చేతికి ఇచ్చా, తాళాలు మీ చేతికి ఇచ్చా, అందరికీ బంగారు ఇచ్చి డబ్బులు ఇచ్చి మీ చేతికి తాళం ఇచ్చా. తాళం పెట్టుకుని ఊరంతా తీసుకెళ్ళి చూపించి ఆకలి కాలం పట్టించుతా, హోటల్లో ఆ ఎంగిలి ఆకులు తింటా, ఆ హోటల్లో ప్లాస్టిక్ లోటాలలో నీళ్లు తాగుతా, ఆడు కూర్చొని బీగం అందరికీ చూపిస్తే సరిపోతుందా? వచ్చిన వాళ్ళందరికీ అయ్య బాబు నాకు అంత అన్నం పెట్టండి అయ్యా అని అన్నం అడుక్కోవడము, చేతిలో ఉన్న తాళం పెట్టి చూపించడం, అన్నం అడుక్కోవడము, తాళం పెట్టి చూపించడం, అన్నం అడుక్కోవడము, తాళం పెట్టి చూపించడం. అలాంటోడు అన్నాడు, ఏమి నీ చేతిలో అధికారం కలిగిన తాళపు చెవి ఉంది, ఆ తాళపు చెవి తీసుకెళ్ళి ఒక్కసారి ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేస్తే ఆ ట్రంక్ పెట్టిలో ఏమున్నాయి, నీకు సంబంధించినవన్నీ దేవుడు నీకు ముందుగా ఇచ్చేస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ట్రంక్ పెట్టి ఓపెన్ చేయకపోవడం తప్పెవరిది? మనది. తప్పెవరిది? నాది, మనది. ఇప్పుడు నీ తప్పును నీ చేతిలో పెట్టుకొని ఆయన అధికారం కలిగిన వానిగా బోధ చేస్తుంటే ఆ బోధ విన్న వారందరి మీదకు దేవుని ఆత్మ దిగొచ్చింది. ఇప్పుడు ఆ చదువులేని ఆ ముదుముసలి 67 సంవత్సరాల వయసులో రోజుకి 50 మందికి స్వార్థ కరపత్రికలు ఇస్తే నెలకు 5 3 15 150 మందికి సంవత్సరానికి ఏంటంటే 150 మంది అంటే 12 అంటే ఎంత అయింది? సరే 1500 మంది, మొత్తము 1750 మందికి ఆమె ఒక నెలకు సువార్త చెప్పేది. ఆమెన్. ఎంతకు చెప్పింది? నెలకి ఎంతమంది చెప్పింది? 1750 మందికి మించుమించు సువార్త చెప్పుండొచ్చు. నేను లెక్కల్లో వీక్లే 1750 మందికి సువార్త చెప్పింది. ఆమె ఒకవేళ 10 ఏళ్ళు బతికింది, 10 ఏళ్ళు సేవ చేసిందండి. నేను చూశాను. 10 ఏళ్ళు అంటే ఎంతమంది అయ్యారు? అప్పటికి ఎంతమంది అయ్యారు? 10 ఏళ్ళు అంటే 17,05,000 మందికి ఆ మహాతల్లి సువార్త చెప్పింది. నువ్వు చేస్తావు, నేను చేస్తా. ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేశావు? ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడావు? ఎంతమందిని క్రీస్తు యొద్దకు నడిపించావు? ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించడానికి నువ్వు ఒక పాత్రగా మలచబడ్డావు? అంటే నువ్వు మలచబడ్డం లేదంటే దాని అర్థం ఏంటి బిడ్డ? నువ్వు దేవుని అధికారాన్ని ఉపయోగించట్లేదు, దేవుని బోధన నువ్వు నమ్మట్లేదు. దేవుని బోధన నమ్మకుండా పోతే, దేవుని అధికారం నువ్వు ఉపయోగించకపోతే, నువ్వు దేవుని పనికి పూనుకోకపోతే, దేవుడు నీకు బంగారంలాగా ఉన్నా కూడా నిష్ప్రయోజనమే. మీరు గమనించలేదా? ఉత్తరాఖండ్లో నిన్నటి రాత్రి అంటే బుధవారం రోజున పెద్ద వరద వచ్చింది. ఒక 3-4 నిమిషాలలో ఆ వరద యొక్క బురద చేత ఆ ఊరు కొట్టుకెళ్ళిపోయింది. కళ్ళతో చూసాం అందరం, సీసీ కెమెరాల పుణ్యమా అని. మొత్తం ఊరు కొట్టుకెళ్ళిపోయింది. ఒక్కడ మిగిలింది 100 మంది. వితిన్ సెకండ్లో దాదాపు మన చర్చి అంత ఎత్తుగలిగిన బురద ఆ ఊరంతా వచ్చి వ్యాపించేసింది. ఇంకా ఆ బురద దువ్వాలంటే ఎవడి వల్ల కాదు, బురద తిప్పి గాలిచ్చాలంటే ఎవడి వల్ల కూడా ఎవడి వల్ల కాదని మన మిలిటరీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఆ మిలిటరీ వాళ్ళు కూడా మొత్తం 18 మంది చచ్చిపోయారు. 18 మంది, మొత్తం 18 మంది, 118 మంది చచ్చిపోయారు ఆ వరదల్లో. ఒక్కరు కూడా బయటకు తీలేరు. ఇప్పుడు ఆ బురదలు అందరూ కూడా జలసమాధి అయిపోయారు. వాళ్ళకి ఎవరు సువార్త చెప్పాలా? అధికారం నీలో పెట్టుకొని, నాలో పెట్టుకొని నువ్వే సువార్త చేయకపోతే, నువ్వే దేవుని గురించి మాట్లాడకపోతే, నువ్వే దేవుని యొక్క రాజ్యంకి తాళపు చెవిగా పనిచేయకపోతే ఇంకా తలుపు ఎవరు తెలవారి? అంటే నువ్వు తప్పు చేస్తున్నావు. మనం ఒప్పుకుందామా? తప్పు చేస్తున్నావు, మంచి చేస్తున్నావు? చెప్పండి, చెప్పాలి గట్టిగా. తప్పు చేస్తున్నావు అంటావా? ఇప్పుడు మీకు లాలన మాటలు కావాలా, నవ్విచ్చే మాటలు కావాలా, ఒప్పింపు చేసే మాటలు కావాలా?
ఒప్పింపజేసే మాటలు ఇప్పుడు క్రీస్తు యొక్క బోధను అధికారం కలిగిన వాడిగా చేశాడా, లేకుంటే అధికారం లేనివాడిగా చేశాడా? మరి నువ్వు ఎలా చేస్తున్నావు? నీలో ఎక్కడో తప్పు ఉంది. ఆ తప్పు ఏంటంటే క్రీస్తు యొక్క బోధలో ఉన్న అధికారము నీకు అర్థం కావట్లేదు. క్రీస్తు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. క్రీస్తు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారపూర్ణటువంటి ఆజ్ఞను నువ్వు ఎక్కడో నువ్వు ఒమ్ము చేసి వాటిని పాడు చేస్తున్నావు. చూడండి నాతో పాటు దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయము 24వ వచనం లేదా 23వ వచనం కూడా చదవండి, బాగుంటుంది. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, అబ్బా ఏమన్నారు నాన్న? ఏ అధికారము వలన నీవు ఈ కార్యాలు చేస్తున్నావు? ఈ అధికారము ఎవడు నీకిచ్చినని అడుగుగా అని రాయబడింది. ఆమేన్. వాళ్ళు యేసు ప్రభుని అడిగారు యోహాను, ఏమని? ఏ అధికారము వలన నువ్వు ఈ కార్యాలు చేస్తావు? ఎవరు అడిగారు ఆయన్ని? సృష్టికర్త, మాటతో సమస్తాన్ని కలుగు చేసిన వాడు, దేవదూతలను మాటతో కలుగు చేసిన వాడు, నిరాకారం శూన్యంగా ఉన్న భూమిని మాటతో నిర్మించిన దేవుడు. ఆ నిర్మించిన దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మనుషులు వెళ్ళి అడుగుతున్నారు, నీకు ఈ అధికారం ఇచ్చింది ఎవడు? ఈ అధికారం వలన ఈ కార్యాలు నువ్వు చేస్తున్నావు. నీకు అధికారము ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకు ఎవడు ఈ అధికారం ఇచ్చిందని అడుగగా 24వ వచనం, యేసు కాంట్రవర్సీ వేసాడా లేదా? కౌంటర్ వేసాడా లేదా? చెప్పండి గట్టిగా. కొంతమంది నువ్వు ఇంతే అన్నాడు అనుకో, అవునులే నేను ఇంతే అన్నాను అనుకో, అర్థమైందా? చిరిగి చాటంత అవుతుంది. అర్థం. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? వెంటనే ఏం కౌంటర్ వేసాడా లేదా? చెప్పాలి కదా, కౌంటర్ వేసాడా లేదా? ఏమన్నాడు ఆయన? నేనును మిమ్మును ఒక్క మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పితేనే నేను ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో అది మీతో చెప్పుదును అన్నాడు. ఆమె మాటకు మాట చెల్లు. ఆమె చెప్పండి గట్టిగా. మోగదానిలాగా బెల్లం కుట్రలాగా ఉన్నాడు యేసుప్రభు. ఆయన ప్రభు సిద్ధమైతే దేవుడు చూసుకుంటాడులే బెదరా. కొంతమంది ఇవ్వాలి వాడతారు ఆ మాటలు. ప్రభు సిద్ధమైతే చూద్దాంలే బెదరా, ప్రార్థన చెయ్యి, దేవుడు చూస్తాడులే బెదరా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారు? ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నావు? అసలు నీకు అధికారం ఇచ్చింది ఎవరో నాతో చెప్పమనంటే యేసు ప్రభు వెంటనే కౌంటర్ ఇచ్చాడు. ఏమనంటే, అసలు నేను మీతో చెప్పాలంటే ముందు నాకు మీరు ఒక మాట చెప్పాలి. నువ్వు మాటకు మాట వేయడం తప్పు కాదు బిడ్డ, అది యేసయ్య బిడ్డ దగ్గరే నువ్వు నేర్చుకోవాలి. ఆమెన్. యేసయ్య ద్వారా నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు యేసయ్య మాటకు మాట కౌంటర్ ఇచ్చాడా లేదా? నీకులాగా బెల్లం కొట్టిన రాయిలాగా, అతని బెల్లం కొట్టిన ఈగలాగా ఉన్నాడా? చెప్పన్నా. మాటకు మాట కౌంటర్ వేసి కొట్టుకొని తన్నుకోమని కదా నా ఉద్దేశం. ఇక్కడ మాట వెంటనే వదలాలి. ఆమెన్. మాట వదలకపోవడం తప్పు. మూర్ఖుని మాటకు బెత్తం గుణపాఠం. ఒక రోజున నేను బజార్లోంచి వస్తూ ఉన్నా, సాయంత్రం పూట సువార్త చేసుకుని టీ అంగడి నుంచి వస్తున్నా. పల్లెటూరు అది. ఆ పల్లెటూరులో వస్తూ ఉంటే ఒక ఆయన ఈరయ్య అని ఒక ఆయన ఫుల్లుగా తాగేసేసి ఇంటికి పోయి ఎగ్గిస్తున్నాడు రేకు తలుపుది. అసలే రేకు తలుపు. వాళ్ళ ఆవిడ పేరు పోలమ్మ. ఆమె ఇక్కడ ఎవరు లేరు కదా చర్చిలో. పోలమ్మ ఎవరు లేదు కదా. ఆ ఈరయ్య భార్య పోలమ్మ. వెంటనే ఆయన అమాంతంగా తలుపు నెగ్గినట్టుకే, సామె ఎందుకు తంతున్నావా, ఏం జరిగిందే అని అనింది. నీ అంత చూస్తా నేను. చేపల కూర చేసావా లేదా, కోడి కూర చేసావా లేదా అన్నాడు. రానాయన ఇంట్లో చేస్తున్నాను తిందు అనింది. నేను చూస్తూనే ఉన్నాను నా కళ్ళతో. పదా నీ కథ చూస్తారని చెప్పి చొక్కాకి ఎగేసుకొని కాళ్ళు ఎగరేసుకొని లుంగి అంతవరకు ఆఫ్ లుంగి కడతాడు ఆయన ఈరయ్య పొట్టోడు. అంటే వెంటనే లోపలికి పోయాడు. లోపలికి పోగానే అమ్మో, అయ్యో, ఓయక్కో, ఓయమ్మో అని అరుస్తున్నాడు. నాకు అర్థమైపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కిటికీల నుంచి తొంగి చూస్తున్నా కాడికి నన్ను ఎప్పుడైతే చూశాడో, ఓ అమ్మో చూసేసాడని బయట వచ్చి, మణిబాబు అన్నగాని రాకుంటే నువ్వు చచ్చిపోతావు. ఈరోజు నువ్వు బతుకుండు. మణిబాబు వచ్చాడు కాబట్టి నువ్వు బతికావు. నీ అంతు చూసుంటావు ఈరోజు అని అన్నాడు. అప్పటికే జుట్టు అంతా చెరిగిపోయి ఉన్నది, చొక్కాయి గుండీలు ఊడిపోయి ఉన్నాయి, జోబి జినిగిపోయి ఉన్నది, లుంగి ఒక పక్క జారిపోయి ఉన్నది. నీ అంతు చూస్తాను మణిబాబు అన్న రాకపోతారు అంటున్నాడు. సిగ్గులేను మగోడు. అర్థమైందా? మేకపోతు గాంభీర్యం కొంతమందికి.
ఆమె ఏమనింది, తెలివైన ఇల్లాలు ఏమనింది, ఏమనాయనా ఇటు తాగే చూస్తే ఎట్ట ఇల్లు వాకిలి ఎట్ట అనింది. బజార్ అంతా ఎలా మాట్లాడింది ఆమె, ఎట్ట మాట్లాడింది. ఆ మోయం పైన దిగి వచ్చిన సతీ సావిత్రి అనుకున్నా. లోపలికి పోగానే ఆమె పీటీ ఉషాలా కనపడింది నాకు. ఇప్పుడు వాడు బయటకు రాగానే నాకెలా కనపడ్డాడంటే, దారాసింగ్ అని ఒక అతను ఉండేవాడు, మీకు తెలుసు కదా అంకుల్, దారాసింగ్. వాడు ఒలింపిక్ క్రీడల్లో 2 పథకాలు గెలిచి వచ్చాడు దారాసింగ్. ఆ దారాసింగ్ లాగా ఉన్నటువంటి వ్యక్తి ఆ చిరిగిపోయిన జోబి, చిరిగిపోయిన బొత్తాలు నా దగ్గరకు వచ్చి, నువ్వు కానీ రాకపోయి ఉంటే చచ్చిపోయి ఉంటుంది, అది ఇంక బతుకుడుంది పొలం అని అన్నాడు. నేను అన్నాను, ఇరయా నేను కళ్ళతో చూసాను రాయి అన్నా. ఎవరికి మాత్రం చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను బాగున్నా, దాని దగ్గర రోజు ఇదే నా కుమ్ములాట. నువ్వు కొడుతున్నావు, ఆమె కొడుతున్నావంటే, మరి ఈదులో జరుస్తున్నావనంటే, అట్ట కూడా అరవకపోతే నన్ను మగోడని గుర్తించరు, అట్ట కూడా అరవకపోతే నన్ను మగోడని గుర్తించరు. తానున్న అధికారాన్ని తాను దుర్వినియోగం చేసుకోవడం వల్ల తాను ఏం చేశాడు, అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని తన భర్తని స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు నువ్వేం చేసేయాలి, కౌంటర్ వేయాలా, కౌంటర్ వేయకూడదా చెప్పాలి. ఏం చేయాలమ్మా, కౌంటర్ వేయాలి. మాటను ఖచ్చితంగా మాట్లాడాలి, తప్పును తప్పుగా ఖండించాలి. ఎప్పుడైతే దేవుడు ఏం చెప్పాడు, నేను ఏ అధికారం వలన మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎడల, నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. వాళ్ళు అన్నారు, మాకెందుకులే అని మొఖాల్లో తిప్పుకొని పోతున్నారు. యోహాన్ లాగా మొఖాలు తిప్పుకొని అలిగి వెళ్ళిపోతుంటాడు. అప్పుడప్పుడు అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఏమన్నాడు వెంటనే చూడండి అన్నమాట. చాలా లాజిక్ ఉంటుంది అక్కడ. ఏముంటుంది చూడండి, 27వ వచనం. అందుకు ఆయన, ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేయుచున్నానో అది నేను మీతో చెప్పను పోండే అని అన్నాడు. హల్లెలూయా. అడిగి తన్నించుకున్నట్టు యేసుప్రభుని అడగనేలా, ఆయన దగ్గర కౌంటర్ వేసుకునేలా తిరిగి ఆయన చెప్పాడా, నేను ఏ అధికారం, మీరు మొక్కలు మార్చుకొని వెళ్ళిపోతున్నారు అడిగాడు. ఆయన అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు, మాకెందుకులే అని మొక్కలు మార్చుకున్నారు. ఆయన ఏమన్నాడు, నేను ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను. మీరు నాతో మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పను. ఆమేన్. సరికి సరు చెల్లుకు చెల్లు అంటారే, అక్కడ యేసు ప్రభు ఖచ్చితంగా చూపించాడు. ఇప్పుడు అధికారాన్ని చూపించాడా, ఆయన సాత్వికతను చూపించాడా, చెప్పాలి ఎక్కడ చూపించాడు, అధికారం చూపించాడు. ఇప్పుడు నీ జీవితంలో, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించిన నువ్వు నీ దేవుని అధికారాన్ని గుర్తిస్తే నీవంటే ఏంటో అర్థమవుతుంది. నువ్వు దేవుని యొక్క బిడ్డవు, దేవుని యొక్క రాజరికపు పరిపాలన కింద ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు దేవుని కోసం నమ్మకమైన వ్యక్తివి. అలాగ నువ్వు చేసినప్పుడు అద్భుతం దేవుడు నీ ద్వారా చేస్తాడు. ఆమేన్. ఒక అతనికి 2 తొళ్ళ కాలిపోయినాయి. హాస్పిటల్లో అటాకులు కట్టున్నారు. ప్రార్థన చేయమని నన్ను పిలిచారు. నాకే తగులుతాయి ఇవన్నీ, ఏందో నాకు అర్థం కాదు. నేను వెమ్మటనే వెళ్ళి నేను ప్రార్థన చేద్దామని పోతే 7 దాకా లుంగి ఎత్తున్నారు, ఈ పక్క అరిటాకులు కట్టున్నారు. ఆ రోజుల్లో ఫ్యాన్లు ఉండేటివి, ఉషా ఫ్యాన్లు పెట్టారు. హష్ 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 అంటున్నాడు. నేను ఉండేవాడిని ఉండకుండా, స్తోత్రం ప్రభువా నీకు వందనాలు, కాపాడావు, నీకు స్తోత్రాలు చెప్పొచ్చేస్తుంటే ఏ బాధ ఉండదు. నేనేం చేశాను, ఈయనకి ఇలా జరగడానికి కారణం ఎవరు కారణం ఎవరు అని అడిగితే వాళ్ళ అత్త, అంటే ఆ పిల్ల భార్య వాళ్ళ అమ్మ వచ్చి, వీడు సామాన్యమైన మగోడు కాదులే అనింది. ఊరు ఇదేదో తేడా ఉందని నేను ఇంకా ఆసక్తి కలిగి, ఏం జరిగింది చెప్పమ్మా, నేను ఎలకెళ్ళా. ఏమి లేదు, తాగి వచ్చి ఇంటికి సంపాదన లేకుండా వడలు కాల్చి పెట్టమనింది, నా కూతురు కమ్మి తెచ్చి తొడలు కాల్చిందని చెప్పాడు. అర్థమైందా? ఏం లేదు, వడలు కాల్చి పెట్టమన్నాడు, నా కూతురు కమ్మీతో. నిజంగానే యథార్థం చెప్తున్నా, జోకులు కాదు. నా కూతురు కమ్మి ఎర్రకి గాలిపెట్టి, సంపాదన లేనివాడికి నీకెందుకురా వడలు, తొడలే లేకుండా చేస్తా చెప్పి తొడలు కాల్చేసిందంట. కాబట్టి వడలు అడగదామన్నా ఇబ్బందే, సమోసాలు అడగదామన్నా ఇబ్బందే. అర్థమైందా? ఎందుకనంటే నీవు నీ అధికారాన్ని ఉపయోగించాలి. ఆమె ఏం చెప్పండి గట్టిగా. నేను అప్పుడు చెప్పాను, ఒరే 10 రూపాయలు ఇస్తే 4 వడలు టీ అంగళ్ళు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తే టీ అంగళ్ళలో ఇస్తారు, అది కూడా తెచ్చుకొని తినలేవా అని అంటే అన్నాడు. ఇంకేమనలేదు పాపం, నాతో ఏం మాట్లాడలేదు. అబ్బో అయ్యో అన్నాడు.
అప్పుడు అనుకున్నాను నేను, ఒరే వడలరిగినప్పుడే తెలిసి ఉండాలి కదరా నీకు ఈ బాధ. చాలా కుటుంబాలలో ఇట్లాంటి సంఘటనలు జరగకపోలా, అర్థమైందా? ఇట్లాంటి సంఘటనలు జరగకపోలా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవునిలాగా నువ్వు మాటకు మాట వేయాలి. అన్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు యేసుప్రభు వారికి కౌంటర్ వేసి వెంటనే ఏం చెప్పాడు? నేను చెప్తానయ్యా, ఆగండి అయ్యా, దేవుని ప్రేమయ్యా ఇది, ఆగండి అయ్యా, ఆగండి అయ్యా, ఆగండి అయ్యా అని వెనక్కి వెళ్ళి చెప్పాడా? ఏమన్నాడు యేసుప్రభు? ఒకే మాట, నేను ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో మీతో కూడా చెప్పను అన్నాడు. ఆమేన్. అందరూ ఎట్ట వెళ్ళిపోయారు? అందరూ మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని అధికారాన్ని ఉపయోగిస్తావో సాతానుడు కూడా నీ ముందు ఇటు చేసి ఇటు మూసుకొని పోతుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని అధికారాన్ని ఉపయోగించవో వాడు నీ మీద అధికారం ఉపయోగిస్తాడు. చాలా సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు నీకు దేవుని అధికారం ఉంది. ఆ దేవుని అధికారం ఎప్పుడైతే నీకుంటుందో అప్పుడు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు అద్భుతమైన మాట చెప్తా. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. ఏమ్మా తలగిరుకుంటున్నావా? తాత గుర్తొచ్చినాడా? తాత గుర్తొచ్చుంటాడు. 27వ వచనం. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఇది ఏమిటో. దానికి ఒక సాగు చేసి ఆడవాళ్ళు చెప్పండి, రెండు చూద్దాం. మీరు బాగా చెప్తారు కదా, చెప్పండి. మా సంఘస్థులు బాగా చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా మాట్లాడారు చెప్పండి. అందరూ విస్మయం ఉంది, ఇది ఏమిటో. అది అనండి ఒకసారి. ఎట్టా? ఈ లాంగ్వేజ్ కాదు, ఇంకొక లాంగ్వేజ్ ఉండదు నాకు తెలుసు. ఒరిజినాలిటీ ఒకటి ఉండదు. అట్టనండి చూద్దాం. ఎట్టన్నాడు? అగ్గమ్మా ఏం చెప్పు, మళ్ళీ చెప్పమ్మా. బాగుంది, స్లాంగ్ బాగుంది, చెప్పు. అదిగోమ్మా చెల్లి బలి చెప్పేసి నేను నిజంగా నువ్వు. ఇది ఏమిటో, ఇది ఏమిటో, ఇది కొత్త బోధగా ఉందే, ఇది కొత్త బోధగా ఉంది. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి అనగా అపవిత్రాత్మలు ఈయన మాటకు లోబడుతున్నాయి. ఆమేన్. ఆయన మాటకు దెయ్యాలు లోబడుతుంటే వీళ్ళ షటైర్ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు కూడా కనెక్ట్ అయిపోయినారా? నాకు బలి బాధేసింది ఈరోజు. శ్యామ్ వెళ్ళిపోయాడు, తర్వాత మిగతా అందరూ వెళ్ళిపోయారు. యోహాన్ కూడా అనుకుంటే వెళ్ళిపోయి ఉండాల, వెళ్ళిపోగలడు కూడా. కానీ ఎందుకు వాడు పోలేదా అని నేను నా గదిలో ఆలోచించాను. ఎందుకు పోలేదు? వాడు చాలా తెలివైనడు. నీకు నా ఒక్కడికే తెలుసు అది. ఎందుకంటే మొన్న నేను ఒక సంఘటన చెప్పాలి మీకు. నేను చాలా అలిసిపోయి 3 బ్యాగులు వేసుకొని కాళహస్తి నుంచి బయలుదేరి వస్తున్నా. అన్నం లేదు, అందుకని ట్రైన్లో ఎక్కడ అన్నం తిన్నా. సరే చాలా అలసిపోయి ట్రైన్లో వస్తున్నా. కాళహస్తిలో వచ్చేటప్పుడు ఫోన్ చేశాను, నాయన నీకు టైం ఉంటే పాసిబుల్ అంటే ఒక బ్యాగ్ ఉంటే నేను బిడ్డను పిలవను, నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతాను. 3 బ్యాగులు ఉన్నాయి, మొయ్యలేను, కాబట్టి స్టేషన్ దాకా నువ్వు రాగలవా అని అన్నా. నేను రాలేనన్నా, నేను పెళ్ళికి పోవాలన్నాడు. చెప్పేశాడు, వాడు మనసులో ఉన్న మాట చెప్పేశాడు. అప్పుడు అన్నాను, వద్దులే నాయన, నువ్వు పెళ్ళికే పో, నువ్వు రావద్దు, నువ్వు పెళ్ళికే పో అని చెప్పి ఫోన్ పెట్టేసి. ఒకవేళ నువ్వు పోకపోతే నాకు SMS పెట్టు, ఫోన్ మాత్రం, ఎందుకంటే ఫోన్ చేస్తే నేను బాధపడతా కదా, కాబట్టి నువ్వు SMS పెట్టాను. వాడు ఏమనుకున్నాడు ఏమో కానీ పెళ్ళక్క టైం అయిపోతుందని తెలిసిన నా కోసం రైల్వే స్టేషన్లో వచ్చి నిలబడుకున్నాడు. నేను దిగంగానే ఈయన చూసి అనుకున్నా, అబ్బా ఈడు స్వాతిముత్యంలో కమలాసనరా నాయన అనుకున్నా. నిజంగా ఇట్టే అనుకున్నాను నేను. నాకు చెప్పే వెంటనే చెప్పేవాడికి, నేను అబద్ధాలు చెప్పను. అరే నువ్వు స్వాతిముత్యం కమలాసన లాగుండవరా నువ్వు అన్నా. ఎందుకనంటే ఇప్పుడు బ్యాగులు ఎత్తుకోకుండా పెళ్ళికి పోయావు అనుకో, నేనేం చెప్తాను, వాడికి దేవుని పరిచర్య కంటే పెళ్లి పెటాకులు ఎక్కువైనాయి, పెళ్లి చేసుకున్న దేవుడు బాగుపడతాడు, ఇక నానా మాటలు అంటాడు. అదేదో ఆ బ్యాగులు తెచ్చి బస్టాండ్లో పడేస్తే బస్సెక్కి వెళ్ళిపోతాడు. ఆమేన్. అర్థమైందా? ఇదంతా ఎంత జరుగుతుంది? ఆయన ఏమి తిండి అడగడు, సంతోషం. టీ అడగడు, సంతోషం. మధ్యలో ఏదైనా కూల్ డ్రింక్ అడుగుతాడు, తీసిచ్చేస్తా పంపించేస్తా అనుకున్నాడు. తెలివినోడా కాదా చెప్పండి? తెలివినోడు కాదా? వెంటనే వచ్చి నేను బ్యాగులు మోసుకొని వస్తుంటే పరిగెత్తుకొని వచ్చి, అన్న బ్యాగేనా 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 బ్యాగ్ అన్నాడు. వెంటనే ఆ బ్యాగులు, అది కూడా 2 బ్యాగులు తగిలించుకుని 2 బ్యాగులు పట్టుకొని వాడు వస్తాడు. నేను అన్నాను, రే యోహాను, ఈ యాక్షన్ వద్దురా రే, ఎక్కువ యాక్షన్ చేయొద్దురా,
ఎక్కువ యాక్షన్ వద్దురన్నా. ఏం పర్వాలేదునా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అరే నేను ఇప్పుడు నువ్వు బ్యాగులు లేకపోతే నేను ఖచ్చితంగా అంటానని తెలిసి ఈ మాటలు వినిపించుకోలేక ఈ బతకడం కంటే ఈ బ్యాగులు తెచ్చి బస్ స్టాండ్లో వేసి వెళ్ళిపోతే బాగుండు అనుకుని వచ్చావు అన్నా. నువ్వు భలే పడతావులేరు నాడి అన్నాడు. ఏమన్నాడు? భలే పడతావు నాడి అన్నాడు. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా, అందరూ వెళ్ళిపోయినా వీడు ఎందుకున్నాడు? అంతే కదా, నా డౌట్ వస్తుందా లేదా? అందరూ వెళ్ళిపోయినారు, ఈడొక్కడే ఎందుకున్నాడు? ఈడు కూడా వెళ్ళిపోవాలి కదా. దొంగలంతా సడిసొప్పులు లేకుండా వెళ్ళిపోయారు 4 పక్కల. మరి ఈ దొంగ కూడా వెళ్ళిపోవాలి కదా. ఈ దొంగ ఎందుకు పోలేదు ఏంటి అని అంటే, వాడు దొంగల్లో కూడా నమ్మకమైన దొంగ అంట. ఆ రోజుల్లో గజ దొంగ, గరానా దొంగ, మంచి దొంగ, జోబు దొంగ ఉండేటి. మీకు తెలుదులే, మీకేం తెలుదు, మాకు తెలుసు. అట్లాంటి దొంగల్లో వాడు దొంగ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారంటే వాళ్ళు, ఇది ఏమిటి ఈ బోధ, చాలా కొత్తగా ఉంది, ఇది దెయ్యాల వలన అధికారంతో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఆయన దేవుని మాట అలా చెప్పగానే దెయ్యాలు వెలువెల్లాడుతూ నురగక్కుని అమాంతంగా వెళ్ళిపోతున్నాయి. ఈయన బోధలో దయ్యముల మీద అధికారం ఉందన్నారు. ఆమేన్. ఇప్పుడు ఆయన బోధలో ఏముంది? మొదట ఏముంది? ఆయన అధికారం కలిగిన వానిగా ఇచ్చాడు. రెండవదిగా ఆయన బోధలో అధికారం ఉంది. మూడోది ఆయన మాటలో అధికారం ఉంది. నాలుగవది ఆయన మాట వలన దెయ్యాలు లోబడి అధికారం వెళ్ళిపోతున్నాయి. ఆయన మాట అధికారంలో ఉన్నటువంటి శక్తి చేత దెయ్యాలు లోబడి వెళ్ళిపోతున్నాయి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ అధికారంతో దెయ్యాలు వెళ్ళిపోతాయంటే నాకు ఎప్పుడో ఒకటి గుర్తొస్తుంటుంది. మా ఇల్లు ఊరికి చివర, ఇప్పుడంటే బిల్డింగ్ కట్టాంలే, అప్పట్లో మాది ఊరి చివర చిన్న అడ్డాపిల్లి తెలుసుగా మీకు? తెలుదా? నీకేమీ తెలియదు, ఎందుకంటే ఇళ్ళ ముందు స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు వేసుకుని ఎత్తుంటారు. ఆ అడ్డాపింట్లో నేను ఉన్న 4 పక్కల తడుకులు కూడా తెలుదా? యాంది చెల్లయ్యలా యాంది తడుకులు దడినా తెలుసా? తడుకులు. ఆ దడి మా ఇంటి చుట్టూ ఉన్నాయి. ఇంటి చుట్టూ ఉన్నాయి. రాత్రిపూట ఒక 60 క్యాన్ల బల్బు ఒకటి ఆ పందిట్లో కట్టుంటారు. నేను పెళ్ళిగాల అప్పుడు. హల్లెలూయా. ఆనందమే వేరు. ఇక నేను ప్రార్థన చేసుకోవడము, అంత అన్నం వండుకోవడం, తినడం, సువార్తకి వెళ్ళడం, ఇదే మా పని. ఒకరోజు నేను సాయంత్రం పూట ఒక దెయ్యం పట్టినామని మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దెయ్యాలు పట్టి తీసుకొచ్చిన తర్వాత నేను వెంటనే ఆ దెయ్యం పట్టడానికి ప్రార్థన చేస్తున్నా. ఆ దెయ్యం పట్టడం నాకంటే బాగా ఎత్తుగా ఉంది. ఆ వెంటనే ఈ జుట్టు ఇరబోసేసి అని ఊగుతుంటే ఈ 60 క్యాన్ల బలుపులో ఆమె నీడ రోడ్డు మీద వెళ్ళి పడుతుంది. అర్థమైంది నీకు చెప్పింది? మా ఇల్లు తడికల మీద ఉన్నటువంటి ఈ నీడ, ఆమె నీడ ఏం చేసిందనంటే రోడ్డు మీద పోయేటువంటి ఆ నీడ ఇలా ఎంటుకలు ఎరబోసుకొని ఊ అని అంటుంది. ఈ లోపల ఆ దారిలో రామచంద్రయ్య ఒక ఆయన చొమ్మెత్తుకొని పోతున్నాడు. నిజంగానే చొమ్మెత్తుకొని పోతున్నాడు. ఆయన ఎప్పుడైతే పోతా ఉన్నాడు, లుంగి పట్టుకొని ఇట్లా ఎగబట్టుకొని పోతా ఉన్నాడు. అసలే అర్జెంటు పోతున్నారు, చొమ్మెత్తుకొని పోతున్న ఆయన దురాత్మ పో అంటుంటే ఆ యొక్క లైట్ గాలికి ఆ దురాత్మ అలాగేలాగా ఊగుతూ ఉంటే వాడు ఆ దృశ్యాన్ని చూసి ఆ చొమ్మాడు ఇసిరి పడేసి ఆ లుంగినాడు వదిలేసి, ఓయమ్మో మణిబాబు నా మీద దెయ్యాలు పంపించేశాడని ఇంట్లో ఆ మాదికి వెళ్ళి బోలపడ్డాడు. వాళ్ళ ఇంట్లో ఈయన అడిగిన నోట్లోకి నీళ్ళు కూడా పోవడం లేదు. వెంటనే వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమైనా సత్య కనపడిందా? సత్య అంటే ఏంది? పెద్ద దురాత్మ, అది దురాత్మది. సత్యం ఏమైనా కనపడిందంటే ఆహా అంటుంది. పోనీ ఏమన్నా శక్తులు ఏమైనా కనపడ్డాయా అంటే అంటున్నాడు. రోజు మాట తగ్గిపోతున్నది. ఏమన్నా కన్నికలు ఏమైనా కనపడ్డాయి అంటే అంటున్నాడు. ఏం కనపడిందనంటే ఈయన చెప్పకపోయా, నోట్లో నీళ్ళు పోస్తుంటే దిగకపోయా, ఏంది దారుణం అని చెప్పి చుట్టుపక్కలంతా గుమిగూడిన తర్వాత ఈ లోపల ముడుపులు తెలుసా మీకు? ఆ విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి ముడుపు ఒకటి తీసుకొచ్చి పసుపు కొమ్మ నీళ్ళల్లో అద్ది ఆ ముడుపుని తీసుకొచ్చి దురాత్మని కట్టుంటే కడతారు. ఆ ముడుపు కట్టిన కొంచెం లేచి కూర్చున్నాడు. ఏం జరిగింది రామచంద్రయ్య అంటే, ఆ మణిగాడి ఇంటి మీద పోతున్నా
ఆ రోడ్డు మీద ఇంత పెద్ద దెయ్యమే ఎంటుకలు ఇరబోసేసి ఊ ఊ అని అంటా ఉండింది. నేను ఆ నీడని రోడ్డు మీద నుంచి చూసినాను. ఇది చిన్న దెయ్యం కాదు, ఈ దెయ్యం నా మీదకే పంపిస్తున్నాడు. ఎందుకంటే నేను అంతకుముందుగా ఈయన తిట్టున్నాను నేను, కాబట్టి ఈరోజు కక్ష తీర్చుకోవడానికి ఈ దెయ్యం నా మీదకి పంపించినాడని సొమ్ము లుంగి ఎడబడేసినంత తేబోండి అన్నాడు. వాళ్ళందరూ ఆడకి వచ్చేటప్పటికి ఈ దెయ్యం పట్టడానికి నేను ప్రార్థన చేస్తుంటే ఆమె అలాగా, మీరు నమ్మండి, ఆమె అలాగా డ్యాన్స్ చేస్తున్నది. వాళ్ళందరూ వచ్చి అలా కటకలు కట్టుకొని నిల్చున్నారు. కొద్దిసేపటికి దెయ్యం వెళ్ళిపోయింది. వెంటనే ఆమె కూర్చునింది. నేను 2 మాటలు యేసుప్రభు గురించి చెప్పిన. ఈ వచ్చిన వాళ్ళందరూ యేసయ్య మాట్లాడినారు. వాళ్ళు హల్లెలూయా. నేను వెళ్తా నేను దెయ్యంతో ఒక మాట చెప్పిన, దెయ్యమా నువ్వు వచ్చి ఆడితే పర్వాలేదు కానీ, లుంగిపోయినా చొమ్ము పోయినా పర్లేదు కానీ ఊరిలో 10 మందిని తీసుకొచ్చావు. హల్లెలూయా. ఎంతమంది తీసుకొచ్చింది దెయ్యము? 10 మంది తీసుకొచ్చింది. వాక్యం చెప్పాను లేదా వాళ్ళకి? చెప్పిన. వాళ్ళు వాక్యం విన్నారు లేదా? వెళ్ళాలంటే ఆడవాళ్ళకి భయం, ఎందుకంటే మాది కడిల్లు, ఆడ నుంచి చీకట్లో పోవాలంటే వాళ్ళకి భయం. నేనే వాళ్ళని వదిలిపెట్టాలా, నేను రాను, వాళ్ళు పోరు. ఇదేమిటో ఇప్పుడు చెప్పాక, ఇప్పుడు స్లాంగా చెప్పక ఏదో చెప్పు యాని వాళ్ళ పెట్ట అవుతుంది. ఓయమ్మ, ఆ పిల్ల కూడా వదిలిపెట్టాలంట. భయమా? నేను రాను నీతో కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ఇదేమిటో అనని ఆ బోధన చూసిన వాళ్ళందరికీ భయం కలిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం ఎక్కడెక్కడ ఉంది చెప్పండి? ఆయన మాటలో అధికారం ఉంది. ఆయన అధికారాన్ని మనుషులకే ఇచ్చేశాడు. 3వది, ఆయన బోధలో అధికారం ఉంది. 4 అపవిత్రాత్మల మీద కూడా ఆయనకు అధికారము ఉన్నది. 5 చూద్దామా? ప్రార్థన చేసుకుందామా? చూడు, నేను చూడండి అంట, ఊరుకుంటుందా? ఊరుకోదు. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. సువార్త ప్రకటించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నేను నా జీవితంలో మర్చిపోలేని ఒక స్లాంగ్ ఏంటంటే, సువార్త ప్రకటించడం నా జన్మ హక్కునని మా యోహాన్ చెప్పినాడు. వాడు సెల్ ఫోన్లో ఆరంభంలో రాసుకునేవాడు. అర్థమైందా? వాడు ఆ యొక్క స్లోగన్ చూసినప్పుడల్లా నా ఒళ్ళంతా పులకరించేది. సువార్త చెప్పడం నా జన్మ హక్కు అన్నాడు. ఎంత ధన్యత ఆ బిడ్డకి! ఆ బిడ్డ సామాన్యుడు కాదు. అనంత సాగరంలో సాగిపోతున్న తీరంలో, అర్థమైందా, దాటలేక ముందుకు రాలేక సంసార సాగంలో ఈతున్నాడు. ఆ ఈదేవాడు చెప్పిన మాట ఏంటంటే, సువార్త ప్రకటించడం నా జన్మ హక్కు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు సువార్త చెప్పడం నీ జన్మ హక్కా కాదా? సువార్త చెప్పకపోతే దేవుని రాజ్యం లేదు. సువార్త చెప్పకపోతే దేవుని రాజ్యం విస్తరించబడదు. సువార్త చెప్పకపోతే దేవుని రాజ్యం భూలోకంలోకి రాదు. సువార్త చెప్పబడకపోతే రాకడ రాదు. సువార్త చెప్పబడకపోతే సంఘం అలాగా నింపబడదు. సువార్త చెప్పబడకపోతే ప్రజలు రక్షించబడరు. సువార్త చెప్పబడకపోతే అగ్నిగుండంలో మనుషులు ఎక్కువైపోతారు. సువార్త చెప్పబడకపోతే మనుషులందరూ కూడా పాపం చేత పట్టబడి పాడైపోతారు. సువార్త చెప్పకపోతే మనుషులందరూ కూడా పతనా వ్యవస్థలోకి వెళ్ళి పాడైపోతారు. సువార్త లేకపోతే సకల మనుషులు పాడైపోయి దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు. ఇప్పుడు క్రీస్తు మిమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడంటే, సువార్త కలిగిన అధికారాన్ని యేసు మీకు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు సువార్త ప్రకటించే అధికారాన్ని యేసు మీకు ఇచ్చి ఉన్నాడు. యేసు మీకు ఇచ్చి ఉన్నాడు. సువార్త ప్రకటించే అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆ వాక్యంలో ఏమి రాయబడిందంటే, నాతో పాటు చదవండి ఒకసారి గట్టిగా. నాతో పాటు చదవండి ఒకసారి. నాతో పాటు చదవండి. 8వ అధ్యాయం
8వ అధ్యాయము. అందరూ 16వ వచనం. అక్కడ కాదు నాన్న, 8వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన మహిమ చేత ప్రజల్ని పిలుచుకున్నాడా, లేకుంటే ప్రజలు యేసు ప్రభు యొద్దకు ప్రజల్ని తీసుకొచ్చారా? మీకు అర్థం కావట్లే. దేవుడు అర్థమైందా? అద్భుతం చేసి వాళ్ళందరినీ మాయ చేసి పిలుచుకొచ్చుకున్నాడా, లేకుంటే ప్రజలందరూ కలిసి ప్రజలకు మంచి మాటలు చెప్పి యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చాడా? మన వెంకటరామన్న ఏం తీసుకొచ్చాడు? ప్రజలు వీళ్ళు వెళ్ళి ఇతరులకు చెప్పి ఆ ఇతరులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరికైనా దెయ్యం పట్టిందనుకో, వీళ్ళు వెళ్ళి అమ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన దగ్గరకు వస్తే నీకు స్వస్థత కలుగుతుంది, మా మందిరానికి రండి అని చెప్పాలి. ఆమేన్. పైన ఆపున్నారా? ఇప్పుడు ఏం చెప్పాలి? పక్కన వాళ్ళకి ఏం చెప్పాలి? మా మందిరంలోకి వస్తే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పాలి. ఆమేన్. మా మందిరానికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, మా మందిరంలో ఆశ్చర్యకరాలు జరుగుతాయి, మా మందిరంలో గొప్పది అని చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు ప్రజలు వెళ్ళి ప్రజల్ని తీసుకొని వచ్చారా? గొర్రెలు వెళ్ళి గొర్రెలను తీసుకురావాలా? పాస్టర్ అమ్మ వెళ్ళి గొర్రెలను తీసుకురావాలా? ఎవరిని తీసుకురావాలి? గొర్రెలు గొర్రెలను తీసుకొని రావాల్సిలే, బర్రెలు కాదు. అర్థమైందా? ఇప్పుడు గొర్రెలు తీసుకురావాలి. ఇప్పుడు నువ్వే వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పకపోతే మరి దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? నువ్వే వెళ్ళి ఇతరులకు యేసుప్రభు గురించి చెప్పకపోతే దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? నువ్వే వెళ్ళి యేసుప్రభుకు చెప్పకపోతే దేవుని రాజ్యం ఎట్లా కట్టబడుతుంది? ఆమేన్. మా అవ్వ పేరు పాపులవ్వ. ఏం పేరు ఆ పేరు? అంతే, మేము అట్టే పెట్టుకుంటాం పేర్లు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆయన ఎప్పుడు అంటే మా తాత పాపే అనేవాడట. ఆ అమ్మాయి పేరు చిన్న పాపి, వాళ్ళ అక్క పేరు పెద్ద పాపి. పాపి అంటే పాపులు కదమ్మా, పాప బేబీ, చిన్న బేబీ పెద్ద బేబీ. ఈ మా అవ్వ పేరు చిన్న బేబీ. చిన్న బేబీ అంటే తెలుగులో అర్థమైంది చిన్న పాప. ఈ చిన్న పాప ఏం చేసిందంటే, ఒకరోజు నేను మేకలు తోలుకొని పోతే, నేను సాయంత్రం పూట ప్రార్థన చేసుకోవడానికి గుట్ట మీద ఆ యొక్క నేలడ బండ ఒకటి ఉంది. ఆ నేలడ బండ మీద ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత మా అవ్వ చాలాసేపు ఆ మేకలను అక్కడ దండుల దొడ్లు తోలేసి ఆ బండ కాడ కూర్చొని చాలాసేపు అయిన తర్వాత మా అవ్వ వచ్చే, నాయనా ఇంతసేపు ఈ బండ మీద కూర్చున్నావే, ఏం వేడుకున్నావు నాయన దేవుణ్ణే? ఆ నామాలోడు ఆ పక్క కదా ఉన్నాడా, నువ్వు ఆ పక్కగా తిరుక్కోవాలా, నువ్వు ఈ పక్క తిరుక్కున్నావు, దెంప మీద తిరుక్కున్నావేననింది. నేను అన్నాను, అవ్వా ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడవ్వా, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాను. ఆమేన్. మా అవ్వ యేసయ్య మాటలు వినింది. మా పూర్వ పితృ పారంపరాచారాలన్నీ వదిలిపెట్టింది. బింకం నాడే 4 దేవుడు కోయేస్తాడు. మా అవ్వ యేసు ప్రభుని నమ్ముకునింది. మా అవ్వ ఆ రోజుల్లో జాకెట్లు వేసేది కాదు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు జాకెట్లు వేసేవాళ్ళు కాదు. మా అవ్వ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత తెల్ల జాకెట్ 7 దాకా ఇందిరాగాంధీ లెవెల్లో వేసేది. హల్లెలూయా. తాత లేడు, ఏ ఆట ఆడినా పర్వాలే, ఎందుకంటే మనవడిగా నేను చూసుకుంటున్నా. యేసు ప్రభుని అది మ్యాటర్ అంటున్నాడు. ఆమె నాకు ఏముంటుంది తల్లే, మా అవ్వకి నాకేముంటుంది, అది మ్యాటర్ అంట. ఆమె పడుచుపిల్ల. మా అమ్మను కానీ మా అమ్మ తర్వాత ఆమె కడుపులో నేను పుట్టి, నా కడుపులో పిల్లకాయలు పుట్టి, ఇప్పటికే మునవైపోయింది. నేను ఆ యేసుప్రభు గురించి చెప్పిన తర్వాత ఆ యేసుప్రభుని నమ్ముకునింది. ప్రతి ఆదివారం యేసుప్రభు దగ్గరికి వెళ్ళేది. మేము కళాశాలలో ఉన్నాము, మా సొంతూరులో ఉంది. ఆమె పోయే చర్చికి నేను దాదాపు ఆ చర్చికి అంతా రేకు లేపించి చర్చి కట్టించా. ఊర్లో నేను పరిశుద్ధాత్ముడు కలిసి కట్టించా. క్షమించు ప్రభు. నేను పరిశుద్ధాత్ముడు కలిసి ఆ చర్చి కట్టించా. చర్చి అయిపోయిన తర్వాత మా అవ్వ ఒక రోజున నన్ను పిలిచింది. నాయనా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నాయనా, నా కోసం ఏదైనా మంచి పాట పాడు నాయనా. నా కోసం ఏదైనా మంచి పాట పాడింది. మా అవ్వ కోసం మంచి పాట పాడా. పరమందున దేవుడు వింటున్నాడు. శుక్రవారం రోజున ఆమె కూతురు వచ్చి, అమ్మా ఈరోజు బొగ్గు తెచ్చాను, పొళ్ళు దోముకమ్మా అనింది. ఏంది ఆ బొగ్గులతో పొళ్ళు దోముకుంటాంగా? మీరు దోమరా? మేము దోమలేమమ్మా, మేము తోమునాం. నీకు దొరికి పళ్ళు లేవు, నాక కచ్చరి పళ్ళు లేవా?
దొరకవు. బొగ్గుతో దొరుడికి దొరులు రావు. హల్లెలూయా. ఇప్పుడు బొగ్గులతో తోముదాం అనుకుంటుంటే బొగ్గు తెచ్చిస్తే మా అవ్వండిందంట, ఈరోజు శుక్రవారం 3 గంటల దాకా నేను పళ్ళు తోముకోనని చెప్పిందట. సీరియస్గా చెప్తున్నా. ఈ లోపల ఆమె 11 గంటలకి నీళ్ళు కాగబెట్టి కుండలో, అంటే అన్నం వండుతుంటారు ఒక పక్క, ఇంకో పక్కన బాణ పక్కకి పెడతారు. ఈ మంటతో నీళ్ళు కాగిపోతాయి. ఆ కుండలోంచి నీళ్ళు తోడుకుంటారు. ఆ నీళ్లు తోడుకొని తీసుకెళ్ళి పెళ్ళిలో పెడితే ఆ పెళ్ళిలో ఆవిడ నీళ్ళు స్నానం చేసుకొని నేరుగా తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి నిలువు మోకాలతో ప్రార్థన చేసుకుంటుంది. 12 అయిపోయింది. కూతురు వెళ్ళి, అమ్మా ఉదయం నుంచి అట్నే ఉన్నావు కదా, అన్నం వండాను నేను వేడివేడిగా, అంత గంజి నీళ్ళు పోసుకొస్తాను, ఆ గంజి నీళ్ళు ఉప్పేసి అంత ఎండుమిరపకాయ పొయ్యిలో కాల్చి కలిపాను, కొంచెం నోట్లో పోసుకోమనంటే 3 అయ్యేదా కొద్ది బిడ్డ అని. కరెక్ట్గా 3 గంటలకి మా పిన్నమ్మ కూతురు గుర్రులు దొల్లుకొని కొండ మీదకి వెళ్ళింది. తిరిగి 3 గంటలకు అమ్మకి అన్నం పెడతాను ఇంటికి వచ్చేటప్పటికి మా అవ్వ అట్లే మోకరించి ముందుకు అట్లాగా పసిబిడ్డలాగా వాలిపోయింది. వచ్చాము చూసేటప్పటికి ఆ మహిమలోకి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడో జరగలేదు బిడ్డ, మా ఇంట్లో, నా కుటుంబంలో, నా కళ్ళ ముందు జరిగింది. నాకు ఇప్పటికీ నాకున్న బాధ, మా అవ్వలాగా చివరిలో అంత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోగలమా? అధికారం కావాలి బిడ్డ. నేను ఎంతో బాధతో చెప్తున్నా. నీ జీవితంలో ఎన్నున్నా, ఎంత సార్థకత ఉన్నా, క్రీస్తు లేకపోతే నీ జీవితానికి గమ్యం ఉండదు. క్రీస్తు లేకపోతే నీ జీవితానికి విలువ కలదు. ఇప్పుడు క్రీస్తు సువార్త అధికారం చేత సమస్త మనుషులను దేవుని యొద్దకు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని అధికారం ఏం చేసిందంటే ప్రజలందరికీ రక్షణ దయచేస్తుంది. ఇక్కడ వాళ్ళందరూ దేవుని అధికారం చేతే వచ్చారు ఇక్కడికి, మనుషుల అధికారంతో రాలేదు మీరు. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. మా ఊరిలో ఒకడున్నాడు పొవ్వాకులోడు. ఏం పేరు? చెప్పండి గట్టిగా. పొవ్వాకులోడు. ఆ పొవ్వాకుడు ఏం చేశాడనంటే, ఎందుకు కొడుకు పొవ్వాకు వచ్చిందని నేను అడిగా. ఎందుకు వచ్చింది ఇడికి పొవ్వాకు అని అడిగితే వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి పొవ్వాకు వేసుకునే అలవాటు ఉంది. ఈడు ఆమె పొద్దాక పొవ్వాకు వేసుకుని పడుకుంటుంటే ఆ వాసన భరించలేక ఆమె తిత్తిని కోయిపోయి ఆమె మొల కోసేసాడు. ఈ మొలకు 6 కుట్లు పడ్డాయి. ఈయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. 3 నెలలు నాన్ బెయిల్ మీద కేసులో ఉన్నాడు. ఎందుకంటే ఆత్మహత్య కేసు పెట్టేశారు వాళ్ళు. అంతే కదా, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అంతే. కత్తి దిగినా, కూరకాయ కత్తి దిగినా నువ్వే చేసినట్టు. అందుకే వంట రూమ్లోకి ఎప్పుడు పోకూడదు మగవాళ్ళు. ఇప్పుడు జరిగింది ఏంటంటే వెంటనే ఈయన జైల్లో వేశారు. జైలు వేసిన తర్వాత వీడికి బెయిల్ వేసిన తర్వాత అందరికి దండాలు తెచ్చుకుని పెట్టాడు. నేనేమి చేయలేదు, ఆ తిత్తిని కోసేద్దామని కోస్తున్నాను నేను, అది అమాంతంగా ఉలికిపడి లేచింది, లేయగానే కత్తి తెగిపోయింది. మన వాళ్ళు అప్పుడు కత్తులు బాగుంటాయిగా ఇళ్లల్లో. చెప్పర్రా ఆంధ్ర, ఆ కత్తులు ఏమంటారు? సూరు కత్తులు. ఆ సూరు కత్తులు పదునుగా ఉంటాయి. ఆ పదును కత్తి పొరపాటున ఈ పొట్టకాడ తెగిపోయింది, నా తప్పు ఏం లేదండి అని చెప్పినా కూడా ఎవరు నమ్మలా. జడ్జి నమ్మింది. హల్లెలూయా. జడ్జి నమ్మింది. ఇతని మాటలు నమ్మి బెయిల్ శాంక్షన్ చేసి బయటకు వచ్చాడు. మళ్ళీ లోక్ అదాలత్తో పోగొట్టుకున్నాడు. రెండో విషయం, అప్పటి నుంచి వాడి పేరు ఏమైందంటే తిత్తోడు పొవ్వాకోడు అని పేరు పెట్టారు. వాడికి ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే తిత్తోడు పొవ్వాకోడు అంటే దాని అర్థం ఏంటంటే భారీ తిత్తి కోసాడు వీడు పొవ్వాకు కోసము, అందుకే వీడు జైలు పాలయ్యాడు కాబట్టి ఈ పేరు అండి. వాడు చచ్చేదాకా ఆ పేరు పోలేదండి. నీకు ఒక పేరు రావాలి యేసయ్యలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్యలో నీకు ఒక పేరు రావాలి. ఆ పేరు ఏంటంటే నువ్వు దేవుని బిడ్డను నీ గురించి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డను నీ గురించి చెప్పాలి. ఆమేన్. దేవుని బిడ్డను నీ గురించి చెప్పాలి. ఒక 2 వ్యక్తులు నన్ను ఎత్తుకుంటూ అడ్రస్ ఎత్తుకుంటా అందరూ వస్తూ ఉంటే ఒక సైకిల్ షాప్ కాడ వచ్చి, అయ్యా ఇక్కడ దేవుని బిడ్డ మణిబాబాలు వెళ్ళాడని అడిగారు. ఏమడిగారు? దేవుని బిడ్డ మణిబాబాలు వెళ్ళాడని అంటే వాడు అమాంతంగా కత్తి తీసుకొని, మేమంతా దెయ్యాలకు పుట్టినామంటారా? మేమంతా దెయ్యాలకు పుట్టినావా? మా దేవుళ్ళంతా దెయ్యాలంటారా? మణిబాబు ఒక్కడే దేవుని బిడ్డ, మరి మేమా అని అన్నాడు. అది కాదయ్యా, ఆయన దేవుని బిడ్డ, ఆయన వాళ్ళు ఇల్లాడు చెప్పాడంటే ఆ లాట్లో ఉన్నాడు బో అని అన్నాడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అదేందండి ఆ మాట అన్నారు. మీరేమడిగారంటే దేవుని బిడ్డ మణిబాబు వెళ్ళాడని అన్నానంట. మరి ఓళ్ళు ఎవరయ్యా? నీకే పేరుంది మీ ఇంట్లో? నీ ఇంట్లో నీ భర్త నీకేమని పేరు పెట్టాడు? నీ బిడ్డలు ఏమని పేరు పెట్టాడు? నువ్వు ఒక ప్రార్థనా పరురాలుగా, ఒక ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థించే వ్యక్తిగా ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉంటావో అప్పుడు నీ ద్వారా నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. చప్పలు కొట్టడు గట్టిగా, ఇంకా గట్టిగా. నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలంటే నీ పేరు మార్చబడాలి. నీ పేరు మార్చబడాలంటే నీ చిరునామా మార్చబడాలి. నీ చిరునామా మార్చబడాలంటే నువ్వు స్వార్థ అధికారాన్ని గుర్తించాలి.
సువార్త అధికారం ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు క్రీస్తు నీ జీవితంలో అనేకులు ప్రతిబింబిస్తారు. అప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు చేతులు దండం పెడతారు. ఆమెన్. ఎవరు అట ఆలోచిందా? రాత్రిపూట పోయేటప్పుడు తిరిగి పోవాలనుకుని లేదనుకున్నారు. నేను ఆలోచింది ఎవరు ఆలోచిందా? అటు ఆలోచించద్దని పిల్లలు భయపడతారు. ఇంటికాడ మీ భర్తను భయపెట్టండి, చర్చిలో కాదు. ఒక అనుమానం పట్టిన భర్త దగ్గర భార్య కాపురం చేస్తుంది. కార్యం చేస్తుంటే వీడు ప్రతి దానికి అనుమానిస్తున్నాడు. ఈ బిడ్డ అన్నీ చూసి 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 అర్థమైందా? ఒకరోజు వీడు ఇంట్లో ఒకటే టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. ఇప్పుడు కరెంటు పోయింది రాత్రిపూట. ఈ పిల్ల తెలివైంది, వాడు తెలియకుండా ఇంటి వెనకాలకి వెళ్ళిపోయి ఆ కిటికీల్లోంచి ఇంకేమనలా. ఏమనింది? నేను తినేస్తాను రా అంటున్నది. వీడు పరిగెత్తుకొని ఆ గేట్ కాడికి వచ్చి గేట్ తాళాలు వేస్తున్నది ఈ పిల్ల. ఓమే తలుపు దీమే ఇంట్లో దెయ్యం వచ్చుండదే. నిన్న వదలరా నా కొడగా, అమ్మో నువ్వు రాయే, నువ్వు తలుపు తీద్దు రాయే. వీడికి ఒక బేద అయిపోతున్నది. తలుపు తీలే. ఈ పిల్ల కక్షంతా ఒడి మీద తీర్చుకునింది. అర్ధగంట తర్వాత వీడు గడగడ వణుకుతూ ఉంటాడు. ప్రతిసారి అటుపోయి వస్తే నువ్వు ఎడకపోయి వచ్చినావా, ఎవరికి వచ్చినావా అనే ఓడు ఆ రోజు వచ్చినావా కూర్చో ఇంట్లో అన్నాడంట. అప్పుడు అన్నాడు, ఒరే అనుమానం పట్టినోడికి ఈ పని నేను అప్పుడే చేస్తుంటే ఇటు బాగుపడి ఉండేవాడు. హల్లెలూయా. అర్థమైందండి? మంత్రాలకి దెయ్యాలు బావు, చింతకాయలకి దెయ్యాలు బావు, చింత మెల్లులతోనే దెయ్యాలు పోతాయి. ఆమెను చెప్పండి గట్టిగా. అర్థమైందా? చింత మెల్లులతోనే దెయ్యాలు పోతాయి. అందుకే మంత్రగాడు చూడండి, వాడు కొట్టడు సంపడు, 4 చింత మెల్లి 4 పీకినాడంటే వా ఎక్క. చిన్నప్పుడు దెయ్యాలు కూడా బయట వచ్చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ అమ్మాయిని అని అడిగాను, అమ్మా ఎట్ట మారాడమ్మా నీ భర్త అంటే, అది పెద్ద కథలేనా అనింది. ఎట్ట మారాడు చెప్పమ్మనంటే, ఏమి లేదు ఒకరోజు తలుపులో వేసిందని నేను కరెంటు పోయింది, కిటికీలోంచి అరవడం ప్రారంభించాను. అవి మామూలు అరుపులు కాదు అవి, ఎందుకంటే మా పక్కింట్లో కావి తిక్కతలు పోసుకొని కాల్చుకుని వేసింది. ఆ పిల్ల తిరుగుతున్నది, ఊరంతా పేరుండాది, ఈ టైంలో ఇదే నాకు సంతానికి చెప్పి ఆ పిల్లలాగా నరవడం ప్రారంభించాను. ఓ అమ్మ కాపాడండి అని అనింది. ఆ దెబ్బకి వాడు ఆ పిల్ల అనుమానించడం ఆపేశాడు. హల్లెలూయా. ఇక చూసుకోండి, మీరు చెలరేగిపోండి, ఇంకా చెలరేగిపోండి, అధికారం ఉపయోగించండి. ఆ టన్నున వాళ్ళందరికీ ఏం చేయాలమ్మా? ఓడు చూడు, ఒరే వాళ్ళగాలిస్తే ఏం చేయరా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాయనా పౌలు గారు కొడుక రా నాయన, ఒక పాట పెడుతువా? పాట పాడదామా? ఏం పాట పాడదాం చెప్పండి, చెప్పు. అదే కోయిలలు పాట కావాలంట, అది పెట్టు, మా వాళ్ళ కోసం పాడతా. ఫ్యాన్ కూడా ఒకరా. ఏమన్నా ఇది టైం అయినా 10 గంటల రాత్రిలో తిరిగి మళ్ళా నన్ను గుంటూరు పంపించాలని లేకుండా 3 పాటలు నీకు రాత్రిపూట పాడితే ఎప్పుడు పోయేదాకా? ఈసారి జగన్ అన్న వచ్చినప్పుడు కాలనీ రాసే నా పేరు మీద. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సౌండ్ ఆపరేటరు, ఈయన ఒక ఆర్కెస్ట్రా, ఈ వీరుడు ఈయన. పాడదాం అంకుల్, నీళ్ళు ఇవ్వండి.
మొగ్గు తెచ్చిస్తాను. చేతిలో పోయమ్మా, చేతులు చేతులు ఏం పెట్టాలి నాయన, ఎట్నా ఇట్ట అడగలే నేను. చేతులు ఇప్పుడు చేతులు పోతున్నారా? ఏం పేరు నీ పేరా? లావణ్య నీ పేరా? పేరు నీకు సెట్ కాల, లావే లేవుగా, సన్నగా గాలికి లేకుంటూ ఉన్నాను. అబ్నే తాను మల్కే మావు, ఎంత హుషారో చూడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి తల్లిలారు, తరచు. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, యేసు దేవో ఏక్లో సే भावी कामों की दोरे, वो तो एकलो देव सारे, सत्तेरो देव सारे, हल्केरो देव सारे, जागो रे देव, वो तो एकलो देव सारे. ओ जुड़ 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 अंकुल जुड़, वो तो एकलो देव सारे, सत्तेरो देव सारे, हल्केरो देव सारे, जागो रे देव. పాడమన్నావు కాక, ఇప్పుడు అని చూద్దాం అన్నా. అనమ్మా ఏదరే, ఒరే యోహాను నీళ్ళు తెచ్చిచ్చారా? పోతుందా? తమాషా కాదు, నీళ్ళు తెచ్చిచ్చేయండి. ఆ మగ్గులో నీళ్ళు పోయినరా, ఉండరు వీళ్ళిద్దరు ఇప్పుడు. उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, येसु प्रपंचन आवो रे वो रे उठो गरे, येसु प्रपंचन आवो रे उठो गरे, वो तो एकलो देव सारे, सत्तेरो देव सारे, हल्केरो देव सारे, जागो रे देव, वो तो एकलो देव सारे, सत्तेरो देव सारे, हल्केरो देव सारे, जागो रे देव. ఇప్పుడా నాన్న ఏమా పాస్టర్ అమ్మా, అంకుల్ మీరన్నా చెప్పండి అంకుల్ అనండి. నేను రాజా నువ్వన్నా అనరా, పెళ్ళి అయిపోతుంది నెలలో. ఏడో ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను చెప్పు అన్న ఒకసారి. వాడు అనడు జరగదు అనండి మొక్కర కూడి తినేసి ఇళ్ళకి వచ్చే ఆధారం ఉన్న మొక్కలు తినేసి వచ్చారు. వీళ్ళ నాలుగులు తిరగట్లే, మందమయ్యి నాలుగులు మందమయ్యి. పాడండి అందరూ. ఉజ్జుకు దాడే భల్లే, నవ్వుతూ 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 పాడాలి. ఏసైలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఇళ్లలో ఉన్న కష్టాలు మర్చిపోడాక చర్చికి వచ్చేది హల్లేలూయా. వాళ్ళ తన్నించుకోకూడదు, నేను చర్చికి వచ్చేది హల్లేలూయా. ఇంటికి పోయి తలుపులేసి కదా భయపెట్టేది హల్లేలూయా. ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రే पे, ఉజ్జుకు దాడే భల్లేనే చల్లే జారే సంద్రే पे, యేసు ప్రపంచన్ आवो रे उठो गरे, యేసు ప్రపంచన్ आवो रे उठो गरे, वो तो एकलो देव सारे, सत्तेरो देव सारे, हल्केरो देव सारे, जागो रे देव, वो तो एकलो देव सारे, सत्तेरो देव सारे, हल्केरो देव सारे, जागो रे देव. మా వాళ్ళకు వచ్చినంత యాక్షన్ ఎవరికి రాదు. ఎందుకు చెప్పేదే, ఈడు పాట పాడకపోతే ఏమంటాడో, ఈడు పాడితే ఏమంటాడని నోర్లు గదిలిస్తున్నారే కానీ శబ్దం ఆడొచ్చింది. తల్లులారా అందరూ నోరు గదిలిస్తున్నారు.
అర్థమైందా? పాడకుండా పోతే ఏమంటాడని ఆ ఛాయను పట్టుకొని ఆమె అయితే ఇంకా ఆమె ఆమె ఎస్పి సుశీల్ ఆమె అట నేను గమనించలేవా ఆమెట. ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవ్వరు చేయని కార్యాలు యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు, యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయానే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయానే దేవుడు, శక్తి గల దేవుడు. మీరు ఆపేయండి అమ్మా, వాళ్ళు పాడతారు. మీరు నలుగురు ఆపేయండి, ఆ వెనకలో ఏం పాడతారు మీరు పాడండి అమ్మా. కొట్రా, ఇప్పుడు చూద్దాం దొరుకుతారు. ఆయానే దేవుడు, ఒక్కరు పాడితే ఓటురా. నేను చెప్పలా చేయలే, నేను వదిలిపెట్టను. నువ్వు ఒకటే వెళ్ళాలి ఇంటికి. నువ్వు పోకపోతే ఉండు చర్చిలో. నువ్వు కరెక్ట్గా బాయి గడ్డగడికి పోతానే అని దూకుతుంది ఏమో ఫసక్. అర్థమైందా? ఏమ్మా పోకపోతే ఉండి ఆ చర్చిలో ఉండువా. ఉండా, ఎవరు పోయినారా? నేను చెప్పినాను పోమన్నా. పోయినాను, ఏమైంది? ఆడికి పోయినావా, చెట్లోంచి దెయ్యం దూకిందే, నువ్వు తిరిగి వెనక్కి వచ్చేసినావా, నాకేం సంబంధమా? చెప్పు. పోతావు ఇంటిగా? చెప్పమ్మా, చెప్పిపోతావా? నేను కూడా రాత్రికి పోను. అరే మన యేసయ్య ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, ఎంత సంతోషం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, నేను ఒక్కరిని కూడా నవ్వించిన మీటింగ్లో. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఒక్కరిని కూడా నా మీటింగ్స్లో ఒక్క జోక్ కూడా వేయను. కానీ ఈ ఊరికి వస్తే ఏదో ఒక తెలియని బాంధవ్యం, ఏదో తెలియని ఒక పాశం నన్ను వెంటాడుతుంది. ఆ పాశమే యేసుక్రీస్తు ప్రభు. అర్థమైందా? మిమ్మల్ని చూస్తే అంత ఆనందం కలుగుతుంది నాకు. ఉదయం నేను సంఘం దాటుకొని, సంఘం అంటే ఏ సంఘమా? నెల్లూరు సంఘం కాదు. ఇక్కడ నేను ఊరు వచ్చేటప్పుడు ఆ యొక్క ఆర్చి దాటుకొని సంఘం దాటుకొని రాగానే నిజంగా ఆ సింగన్నపాలెం బోర్డు కనపడగానే నా కుడి చెయ్యి ఇట్లా చేయిపెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ ఊరిలోకి వెళ్తున్నా నేను, మా వాళ్ళందరినీ దీవించు ప్రభువా, మా వాళ్ళందరి కుటుంబాలను ఆశీర్వదించు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోరు మూయబడును గాక, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతి పలుకు ఆగిపోవును గాక, నన్ను తిట్టాలనుకున్న వాళ్ళ నోళ్ళన్నీ మూయబడును గాక, నన్ను చూసిన వాళ్ళందరూ ప్రేమతో పలుకుదురు గాక. అన్నీ మీరు అన్న తర్వాత దేవుడు నా పేద ఆలకించుకుంటే ఏం చేస్తాడా? అర్థమవుతుందా? నేను చేసే ప్రార్థన ఇదే. ఆ ఊర్లోకి వెళ్ళగానే దేవుడు నాకేమి ఇచ్చాడంటే ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నేనేం చేయాలి? అధికారం ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? ఎన్ని అధికారాలు చెప్పాను నేను? ఎన్ని అధికారాలు చెప్పాను? 5 చెప్పాను. ఏమేం చెప్పాను చెప్పండి? నిజంగా చెప్పాలి, చెప్తే చాలా మంచిది. ఇది మీకు దేవుని వాక్యం కదా. ఏం చెప్పాను? దేవుడు మనుషులకు అధికారం ఇచ్చాడని దేవుడు స్తుతించారు. మొదటి అధికారం ఏంటి? ఆయన మాటలో అధికారం ఉంది. రెండవది ఆయన బోధలో అధికారం ఉంది. మూడవది అపవిత్రాత్మల మీద ఆయనకు అధికారం ఉంది. నాలుగవది సువార్త ప్రకటించడానికి అధికారం ఉంది. 5 చూసి ప్రార్థన చేసుకుందాం. 5 చూద్దామా? 5 చూద్దామా? రండి. ఏమంటారా? వీళ్ళు పోనీరు మనల్ని. సింగనపాలెం రావాలంటే భార్య బిడ్డలు ఉండకూడదు. వాడికి సన్యాసికి రావాలా, వాడు సంసారం రాకూడదు. వాడికి బైరాగులు, కుటుంబాలు లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరు రాత్రిపూట పోయినా ఎవరికి అన్నం వండి పెట్టేది లేదు. అర్థమైందా? సన్యాసాన్ని అయిపోవాలా, బైరాగాన్ని అయిపోవాలా. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చివరిగా ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. లూకా రాసిన సువార్త
5వ అధ్యాయము 24వ వచనం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం, ఇప్పుడు ఫ్యాన్ అయిందన్న, 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. గట్టిగా హల్లెలూయా చెప్దాం, గట్టిగా, ఇంకా గట్టిగా చెప్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చారు. ఆ పక్షవాయువు కలిగిన వాడిని తీసుకురావాలంటే వాడు అక్కడ నడుచుకుంటూ వచ్చేస్తాడా? చెప్పండి, ఎంతమంది తీసుకొచ్చారు వాడిని? ఈ అమ్మ అట ఆడిపించిపోతే మీ నాయన ఎట్టపోయినాడా? వెంకట్రావుడా? వెంకట్రావు అనుకుంటాడు, నాకు 2 అల్లుళ్ళు వచ్చేసినారు, ఈ చిన్న అమ్మాయి కూడా కొడుకు కూతురు పుడతారు, నేను తాతలకు తాత అయిపోతున్నా అని. వాళ్ళ భార్య అనుకుంటుంది, అప్పుడే అయిపోయినా నేను, అమ్మమ్మ నా వయసు ఎంత అని. ఏం పేరు ఆమె పేరా? ఎంత పని చేసినావమ్మా నువ్వు, ఎంత ఓపికో, ఎంత దీనురాలో. నిజంగా నేను చూస్తా, పాపం ఆ వంటగదిలో కూర్చొని పరిచర్య చేస్తూనే ఉంటుంది. ఊరోళ్ళు ఎన్ని తిట్టినా పర్వాలే, హల్లెలూయా. ఎంతమంది ఎన్ని తిట్టినా నాకు పర్వాలే, హల్లెలూయా. ఎంతమంది తగాదేసుకొచ్చినా నాకు హల్లెలూయా. ఇంట్లో వాళ్ళు ఈదుల వాళ్ళు ఎంత తిట్టినా పర్వాలే, హల్లెలూయా. నేను వచ్చినప్పుడు మాత్రం నోరెత్తి మాట్లాడదండి, హల్లెలూయా. అసలు లింగం నోట మాట విన్నామన్నా కూడా నాకు ఇప్పుడు దాకా వినపడలేదండి. అమ్మ మాట ఇప్పుడు దాకా వినలేదమ్మా. నేను మధ్యాహ్నం నేను చూస్తే కిటికీలో ఏం చేస్తాను చూస్తే వాళ్ళ కూతుర్ని అంటున్నది. నేను అనుకున్నాను, ఎంత దీనురాలో లింగమ్మ, ఎంత ప్రేమ కలిగిందో అనుకున్నాను. వంట చేయడంలో నిజంగానే ఆమె మించిన ఓర్పు మంత్రాలను ఎక్కడ చూడలేదు. నిజంగా ఆమెకి ఎంత ఓర్పు అంటే ఆ వంటగదిలో అంతసేపు నిలబడి వంట చేస్తుంది. నేను ఏం తింటానో ఆలోచన చేసి అది మాత్రమే ఆహారం సిద్ధపరుస్తుంది. నోరుతో ఒక మాట మాట్లాడు. నేను పోయిన తరువాత, నేను రేపు పోతా కదా, అప్పుడు ఓణ్ణి అప్పుడు అనిందే. ఎప్పుడు? 2 ఏళ్ల కిందట. ఆడు కూడా బయటకు రా, నీ అబ్బకి హల్లెలూయా, నీ అమ్మకి హల్లెలూయా. ఎవరిని వదలదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను ఉన్నప్పుడు మాత్రం నోరెత్తి మాట్లాడదు, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు సంవత్సరం 4 సార్లు వస్తే చాలు, బిడ్డ మారు మనసు పొందుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని కోపడి తిట్టింది అనుకో, మీరు చెప్పండి, మణిబాబాను మీ ఇంటికి వచ్చిన కాక అనండి. వెంకటరామన్ నీతో ఎప్పుడైనా తగాదేసింది అనుకో, మా మణిబాబాను ఇంటికి వచ్చిన కాక అను. అర్థమైందా? అమ్మ ఏదైనా మిమ్మల్ని తిట్టింది అనుకో, మీరు ఇద్దరు ఏం చేయాలా? స్తోత్రం యేసయ్యా, మణిబాబు అంకుల్ని పంపించయ్యా అని ప్రార్థన చెయ్యి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు లూకా రాసిన వార్తలో ఏమని రాయబడిందంటే, చూడండి ఒకసారి ఏమని ఉందంటే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని తెలుసుకున్నవలనని వానితో చెప్పారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆ యొక్క పక్షవాయువు రోగులు కలిగిన వాడిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చారు. ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గర ఎవరు స్థలం ఇవ్వడంలే. అర్థమైందా? ఇల్లంతా జనాలు, బయట జనాలు, వాకిట్లో జనాలు, వీధిలో జనాలు, అక్కడ చివరి దాకా జనాలు ఉన్నారు. ఆ చివరి సందు వరకు జనాలు ఉంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా నేరుగా అమాంతంగా వచ్చి ఈ 4 తాళ్ళు మంచాలు కట్టుకొని అమాంతంగా మిది మీదకి లాక్కెళ్ళారు. పెంకుటింటికి లాక్కెళ్ళి ఆ పెంకులన్నీ ఇప్పేశారు. హల్లెలూయా. ఆ పెంకులన్నీ ఇప్పేసి ఆ పెంకుల మధ్యలో నుంచి ఈ వ్యక్తిని మంచం తాళ్ళు కట్టి అమాంతంగా కిందకు దించారు. ఎంత ప్రేమ అండి! ఆ 4 వ్యక్తులకి ఎంత సమర్పణ అండి! ఆ 4 వ్యక్తులకి ఎంత దీనత్వం ఉందండి! పోనీ ఎడం పక్క ఉండేవాడు ఇలా వదిలేసాడు అనుకోండి, పాతవన్నీ గుర్తుపెట్టుకొని. కుడి పక్క ఉండేవాడు, నిన్ను తిట్టినావే, ఆదివారం సోమవారం నా రద్దు చేసుకున్నావే, అవన్నీ గుర్తొచ్చి, ఏది ఆదివారం సోమవారం తగా తీసుకున్నదా, ఆ పాతవన్నీ గుర్తొచ్చి ఎడంతాడు వదిలేసినాం అనుకో, అసలే కుష్ఠరోగి అలస పచ్చివాతం రోగమాడు, ఆ తాడు వదిలేస్తాడు, ఏమైపోతాడు? ఫసక్క అయిపోయి ఇంకొక చెయ్యి కూడా పోతుంది, ఇంకొక కాలు కూడా పోతుంది. అందుకే ఎప్పుడు కూడా మంచం పడిన ఆడవాళ్ళు కానీ మంచం పడిన మగవాళ్ళు కానీ పక్కన వాళ్ళు ఎవరిని అనకూడదు. హల్లెలూయా. కోడలనైతే అసలు అనకూడదు. హల్లెలూయా. అల్లుళ్ళనైతే అసలు అనకూడదు. హల్లెలూయా. మరి ఎవరిని అనాలంటే ఎవరిని అనకూడదు. ఎవరిని అన్నామంటే నీ ఫోటో గోడ మీద ఉంటుంది. నిజం చెప్తున్నా, నీ ఫోటో గోడ మీద ఉంటుంది, 3వ రోజే ఉంటుంది. కాబట్టి మంచం పడినప్పుడు కానీ అనారోగ్యం వచ్చినప్పుడు కానీ ఎవరిని అనకూడదు. నా బాధ ఇంతే, నా కష్టం ఇంతే అనుకో, దేవునికి స్తోత్రం చెప్పుకొని చర్చిలో వచ్చి ప్రార్థన చేసుకుంటే రోగం పోతుంది, పాపం పోతుంది. అప్పుడు కానీ నువ్వు కోడల మీద కొడుకు మీద ఇసురు చూపించావనుకో,
ఇంకా లేయడమే, టపాకాయలే, ఫ్లెక్సీలే ఇంక ఊరవతల. ఇంకా ఊరవతల ఫ్లెక్సీ, అర్థమైందా? ఇంటి ముందు టపాకాయలు, 4 తప్పెట్లు. 3వ రోజు కర్మంత్రాలు, 4వ రోజు గోడ మీద ఫోటో. కాబట్టి ఎవరు కూడా నోరెత్తి మాట్లాడకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమా ఆ కుర్చీ కాడ ఉండేవా? ఉన్నావా లేవమ్మా? నిద్రపోయినావా? ఏవా ఉన్నావా? నువ్వే ఉన్నావమ్మా? చెయ్యి పైకెత్తా. లింగమ్మ కాదు, లింగమ్మ వెనకలు ఉన్నావు. చెయ్యి పైకెత్తా. నువ్వు ఇలాగ బిగ తీసుకుపోయింటే నాకు భయం వేసిందమ్మా. అందరూ కదులుతున్నారు, అర్ధగంట సేపు నువ్వు కదలడం లేదు. ఏందిరా ఈ బిడ్డకి ఏమన్నా అయిందని చూసినా నేను. ఇప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని అలాగ వాళ్ళు కిందకి దించగానే యేసుక్రీస్తు ప్రభు ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూశాడు. చూసిన వెంటనే ఏమన్నాడంటే, ఆయన ఏమనంటే, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఆమేన్. ఇంకేమనలేదు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనగానే ఈ మనుషులు మంచోళ్ళ అండి, మీలాంటి వాళ్ళు ఏమన్నారు? అసలు పాపములు క్షమించడానికి ఈయనెవరు? ఈయన వడ్రంగైన యేసేపు కుమారుడు కదా. వీళ్ళమ్మ మరియమ్మ నాతో పాటు బావి ఇక్కడ నీళ్ళకి వచ్చి చేదుకొని పోతుంది కదా. వీళ్ళన్న యోహాను మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు కూరగాయ పచ్చళ్ళు తీసుకెళ్తుంటాడు కదా. అర్థమైందా? మరి ఇంతమంది వస్తుండగా ఈయన మాత్రమే పాపాలు క్షమించడానికి ఈయనకి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది అని అంటుంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూసి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని, నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. ఆమేన్. నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని, నీ పరిపెత్తుకొని ఎప్పుడైతే నడవమని చెప్పాడో, అమాంతంగా వీడు ఆ మంచం పరిపెత్తుకొని ఆనందంగా వాళ్ళ మధ్య ఎంత మార్చుకుపోతున్నాడు. పోయేటప్పటికి జనాలందరూ మే పచ్చివాతంగా లేచేసినాడు, మే ఏమా చెల్లె పచ్చివాతంగా లేచేసాడే. యేసయ్యకి పాపాలు క్షమించే అధికారం కాదు, రోగాలను స్వస్థపరిచే అధికారం కూడా ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొచ్చింది. ఏంటనంటే, ఒకడికి బైబిల్ చదివే అలవాట్లే, వాడు బైబిల్లో ఒక పుల్ల ఒకటి పెట్టుకొని, బైబిల్లో పుల్ల పెట్టి వాడు చిలక పచ్చని చెప్పుకునేవాడు. అప్పట్లో చిలకల దగ్గరికి వెళ్ళి, చిలకలు తెలుదా? అప్పుడు మీ ఇంట్లో వస్తువులు పోతే వాడి దగ్గరికి పోయినావా? చిలక పక్షి దగ్గరికి పోయి వాడికి ఆ చిలక పక్షి వాడి దగ్గరికి వెళ్ళంగానే చిలక బయటకు వచ్చి, చిలక ఏం జరిగింది చెప్పే, రావ చిలక అని అనగానే అంత పుస్తకం తెచ్చి నీ ముందు వేసినప్పుడు పక్కింటి దొంగతనం చేసాడని చెప్పారు. అది కూడా గుర్తులే. మాట్లాడరు, నిజాలు చెప్తే మాట్లాడరు. చిలకే తెలుదమ్మా ఈ చిలకే. ఆ చిలకని తెచ్చి వాడు చిలకలాగా ఏం చేసేవాడంటే, చిలకలాగా వాడు బైబిల్లో పుల్లబెట్టి రాత్రిపూట నిద్రలేగానే బైబిల్ తీసి చదివేవాడు. చదివితే వాడికి మొదటి రోజు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వచ్చింది. వాడు చూసి, అబ్బా ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని ఆ రోజంతా ఆనందపడిపోయాడు. హల్లెలూయా. 2వ రోజు వాడు మళ్ళీ పుల్ల బైబిల్ పెట్టుకొని తీసి అలవాటు వాడికి. అర్థమైందా? బైబిల్ చదువుడు వాడు పుల్ల బైబిల్లో పెట్టి ఆ మాంతంగా తీశాడు. తీగానే నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని రాయబడింది. అనగానే వీడు ఇంట్లోకి వెళ్ళి నులక మంచం సంఖలో పెట్టుకొని, అద్దుండి పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతున్నాడు. చూసిన వాళ్ళని అడుగుతున్నారు, ఏమరే సినయ్య ఏమరా అర్థం అంటే, ఏమైనా బైబిల్ నేను పుల్లేసుకొని చెప్పినానే, నాకు దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పాడు? మంచం ఎత్తుకొని నడువు, నీ పరిపెత్తుకొని నడవమన్నాడు. నా యేసయ్య చెప్పినట్టు చేస్తాను నేను అని చెప్పి ఊరంతా మంచం ఎత్తుకొని తిరిగినాడు. 4 వీధులు తిరిగి 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 నవ్వేవా? మరి వాకిట్లో కూర్చోండదు రామే, అమ్మా ఆకేదైనా అయిపోతుంది చూడమ్మా, నీళ్ళు తెచ్చాను. ఒరే రాజా నీళ్ళు తెచ్చి ఓకే, ఇంకో తమాష కాదు, ఏమో నీళ్ళు తాగి మళ్ళీ మీరు ఏం చెప్తారంటే, మా మణిబాబు గారు వచ్చినారండి, ఆయన చెప్పే బోధ వినే ఆ ఉండే ఊపిరిది ఎగదనుకొని చచ్చిపోయింది అంటారు. వీడు మంచం ఎత్తుకొని ఊరంతా తిరిగి 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 సాయంత్రం వచ్చి ఇంట్లో మంచం ఆల్చుకొని పడుకున్నాడు. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమండి ఈరోజు మంచం ఎత్తుకొని తిరిగినామంటే, యేసయ్య చెప్పినట్టు చేసినాను అన్నాడు. ఏం చెప్పినాడంటే, నా దేవుడు మంచం ఎత్తుకొని పరిపెత్తుకొని నడవమన్నాడు, ఊరు మొత్తం నడుచుకొని తిరుక్కొని వచ్చి ఎర అయింది, అంత అన్నం ఉంటే పెట్టన్నాడు. ఇంక లింగం లాంటి ఉత్తమం వెళ్ళాలి కాబట్టి ఆమె అంత అన్నం పెట్టగానే అన్నం తిని మంచం మీద కాళ్ళు చాపుకొని పడుకున్నాడు. 3వ రోజు మళ్ళీ వీడికి పుల్ల తీసి అలవాటు ఉన్నదిగా, 3 రోజు పుల్ల అలవాటుగా వీడు వెంబటనే లేచి సాత్రం 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 అని తిరిగి మళ్ళీ బైబిల్ నుంచి పుల్ల తీశాడు. పుల్ల దిగానే వీడు చదివి అమ్ము అనుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడ అంటుంది, ఏం చెప్పాడు దేవుడు అని. ఏమలా దూరక అంటున్నాడు. మళ్ళా చూస్తున్నాడు,
అంటున్నాడు. ఏం చెప్పింది ఆయన చదువు తెలిదానికి. ఏముండదు చెప్పంటే, నువ్వు లేచి త్వరపడి ఉరి పెట్టుకోమని రాయబడింది. నువ్వు లేచి త్వరపడి ఉరి పెట్టుకోమని రాయబడింది. ఆ ఇస్కరియోతు యూదాకి ఏ రీతికి అయితే వచ్చిందో అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ వాక్యం వచ్చింది. మేము నాకంటే ముందు ఆ పని చేయండి అంటున్నారు. అర్థమైందా? పుట్టింటికి బట్టలు ఎత్తుకొని పోవడానికి, వాడు సంపాదించిన మూడు కట్టుకొని పోవడానికి ముందు ఆ పని చేయండి. ఈ మొత్తం ఆయన ఇల్లాలు ఈమె చెప్తుంది, ముందు ఆ పని చేయవే. వాడు అన్నాడు, వయమ్మ నాకొద్దే. దేవుడు ఏం చెప్పినట్టు 3వ రోజు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? గుండు పట్టుకొని నవ్వుతున్నది. ఇళ్ళకి వెళ్ళిపోకూడదా? ప్రార్థన చేస్తానా? ఏడకు పోయేదంటే ఒరే 10 అయిందివా, ఇళ్ళకి పూడవండివా, పూడవండి మీ ఇళ్ళకే. పోయమ్మ 5 గంటలకు పోతారంటారు నాయన. ఏదవ్వా గట్టికి చెప్పు అవా. కుర్చీలో కూర్చోలేని వాక్యం చెప్పు కానీ మమ్మల్ని ఇళ్ళకి పంపొద్దు అంటున్నారు వాళ్ళు. కూర్చొని తెచ్చి అక్క నువ్వు కుర్చీ తెచ్చేయి, నేను కూర్చొని చెప్తా చాలేమనలాగా. ఎంత ప్రేమ నీకు నా మీద. వాడు అన్నింది, వాళ్ళ భార్య అనింది. ఇప్పుడు ఈరోజు దేవుడు నీతో ఏం చెప్పినాడో అది ఖచ్చితంగా చేసేయండి, చేసేసేయండి అంటే కూడా ఈ దేవుడు ఏం చెప్పినాడే, నువ్వు లేచి ఉరి పెట్టుకోమంటుంటే నువ్వు ఇప్పుడే పెట్టుకోమంటుంటే ఇప్పుడు పెట్టుకోండి, దేవుడు చెప్పింది చేయండి అని అంటున్నాడు. వాడు అంటున్నాడు, అన్నీ చేస్తే నువ్వు ఉండవేరంటున్నాడు. నువ్వు ఉండకూడదని కదా నేను అనుకుంటాను అన్నాడు. కాటు పొలాలు బైబిల్ తీసేది అలవాటు పెట్టుకోవద్దట. బైబిల్ని బైబిల్గా చదవండి. హల్లెలూయా. ఇప్పుడు పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉన్నది? యేసుప్రభుకు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? యేసుప్రభు. రోగాలు స్వస్థపరిచే అధికారం ఎవరికి ఉంది? సువార్తని ఇప్పుడు ఎట్లా చెప్పాలి? అధికారంతో చెప్పాలి. సువార్త ఎలా చెప్పాలి? అధికారం చెప్పాలి. బోధ ఎలాగ చేయాలి? అధికారంతో చేయాలి. బోధ చేసినప్పుడు ఎట్లా చేయాలి? అధికారంతో చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. బోధ అధికారంతో చేయాలి. ఎప్పుడైతే బోధ అధికారంతో చేస్తామో అప్పుడు ఆ బోధ వలన అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారు, అనేకులు యేసయ్యను తెలుసుకుంటారు, అనేకులు దేవుని దగ్గరకు వచ్చి సత్య సువార్తను తెలుసుకుంటారు. ఆమేన్, ఆమేన్. సత్య సువార్తను తెలుసుకుంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అంటే అది గొప్ప ధన్యత. ఏటాడు ధన్యత? అది గొప్ప ధన్యత. ఎంత గొప్ప ధన్యత. ఈ మధ్య అందరూ చర్చిలో పాటలు పాడేస్తున్నారు. నేను ఇంట్లో చేరి చూసుకుని ప్రార్థన చేసుకుంటుంటే అందరూ సింగర్లే. ఎవరమ్మా పాడినావా? ఆమె ఎవరమ్మా పాడినావా? నువ్వా పాడిందా? ఎన్ని పాటలు పాడినా? 2 పాటలు. ఏమా పాటలు? నేను ఆడినా నీ గుండెల్లో. నా తల్లే ఆ విద్యావతి తినిందంటే మళ్ళీ లేనిపోయిన సమస్య ఆయన. అసలే మంచిది కాదు. చెప్పు. నిజం చెప్పాలి కదా. నాతో కూడా ఉంటావా? ఏందిరా నీలాంటి ఆమెను తీసుకెళ్ళి పాట పాడిస్తే ఆమె వెళ్ళేసి చర్చిలోకి వెళ్ళి పాట పాడుతుంది. అలా 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 అని చూసే వాళ్ళతో పాడుమే, తొందరగా పాడమంటే జ్యోతమ్మ మగుడా నా ప్యాన పియోడా, జ్యోతమ్మ మగుడా నా ప్యాన పియోడా, నా ప్యాన పియోడా. వెంటనే ఆడున్న జ్యోతి, ఆ జ్యోతి అని పిల్ల ఆడే ఉండదు. ఆ మాంతకు చంపబడి చెల్లని కొట్టింది. నా మొగుడు ఎప్పుడైనాడే నీకు పిముగుడా, నా మొగుడు ఎప్పుడైనాడే నీకు పియుడా, ఎంత బాగుపడుతుంది జ్యోతమ్మ మొగుడా నా మేన పీడా అంటూ. ఏమన్నది జ్యోతి?